సో ఈ రోజు క్లాస్ లో నేను ఏం చెప్తానంటే, సో అందరికీ ఆల్రెడీ చెప్పాను నేను. ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో డైలీ ఒక 3 పోస్టులు వీడియోస్ పోస్ట్ చేయండి. సో ఫేస్బుక్ లో ఒక 3 పోస్టులు నేను పోస్ట్ చేయమని చెప్పాను. సో కొందరు పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళ లింక్స్ ఆల్రెడీ నా దగ్గర కొందరు మంది లింక్స్ ఉన్నాయి. సో లింక్స్ ఆల్రెడీ నేను డైలీ చూస్తున్నాను. కొంతమంది పోస్ట్ చేశారు, రిమైనింగ్ వాళ్ళు పోస్ట్ చేయలేదు. సో డైరెక్ట్ గా నేను ఒకసారి మళ్ళీ కూడా ఫ్రమ్ స్క్రాచ్ ఫేస్బుక్ పేజ్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, సో వాటిలో ఏ విధంగా పోస్టులు మీరు పోస్ట్ చేయాలి, సో నేను డైరెక్ట్ గా ఈ రోజు ఇన్ డీటెయిల్ గా మీకు చెప్తాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే, క్లిక్ బ్యాంక్ లో ఆర్గానిక్ వేలో వెళ్ళాలంటే ఫేస్బుక్ పేజ్ ని లేదా ఫేస్బుక్ అకౌంట్ ని యూజ్ చేసి ఏ విధంగా ముందుకెళ్ళాలి, దానికి కావాల్సిన ఎక్స్టెన్షన్ ఏంటి, సో అన్ని కూడా నేను ఇన్ డీటెయిల్ గా మీకు ఈ రోజు క్లాస్ లో చెప్తాను. ఓకేనా? సో ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. సో నా స్క్రీన్ కనిపిస్తుందండి మీకు? ఎస్ సార్. సో డైరెక్ట్ గా చాట్ జీపీటీకి వెళ్ళిపోండి. సో చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత, సో మీరు ఏదైతే అకౌంట్ ఉందో మీరు లాగిన్ అవ్వండి. గివ్ మీ 1 సెకండ్, ఐ లాగిన్. సో ఫేస్బుక్ లోకి వెళ్ళిన తర్వాత ఒక కొత్త చార్ట్ తీసుకోండి. ఓకేనా? సో కొత్త చార్ట్ తీసుకొని ఇక్కడ సింపుల్ గా, సో అందరికీ నా స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా? యా సార్. ఓకే, డన్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, సింపుల్ గా అట్ ద సేమ్ టైం ఇంకొక పేజ్ లో ఫేస్బుక్ కూడా లాగిన్ అయిపోండి. చిన్న వెరిఫికేషన్. సిక్స్ మినిట్. హలో. సార్ మీ వాయిస్ రావట్లేదు. వస్తుందండి, వస్తుంది. నేనేం మాట్లాడలేదు. 1 సెకండ్, నేను లాగిన్ అవుతుంది. ఓకే. టైటస్ గారు, ఇంకా నేనేం మాట్లాడలేదు, వినిపిస్తుంది. ఓకే. ఓకే. సో ఫస్ట్ సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు, ఫస్ట్ చేయాల్సింది, ఇప్పుడు ఇప్పుడు క్లియర్ అనిపిస్తుందండి వాయిస్? ఎస్ సార్. ఓకే. సో ఫస్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్, ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరెవరు స్టార్ట్ అయ్యారు. 1 సెకండ్. గౌతమ్, కావ్య, కృష్ణ గారు, సురేష్, ప్రేమ్. ఓకే, డన్. సో ఆల్మోస్ట్ అటెండ్ అయ్యారు. మ్యాక్స్ ఇంకొక 3 మెంబర్స్ మిస్ అయ్యారు. సో ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, చాట్ జీపీటీకి వెళ్ళి ఒక కొత్త చార్ట్ తీసుకోండి. ఓకేనా? కొత్త చార్ట్ తీసుకొని ఇక్కడ సింపుల్ గా చాట్ జీపీటీకి ఫస్ట్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ చాట్ జీపీటీకి క్లియర్ గా ఇచ్చేయండి. సో నేను ఈ రోజు మీకు చెప్పాను కదా, ఒక కొత్త పేజ్ క్రియేట్ చేస్తాను. ఓకేనా? యాజ్ పర్ మై విల్లింగ్, నాకు ఏ విధంగా పేజ్ కావాలో నేను చాట్ జీపీటీని అడుగుతాను. చూడండి. హాయ్, హే కృష్ణ, హౌ ఇస్ ద డే? సింపుల్ గా ఐ వాంట్ క్రియేట్ ఏ ఫేస్బుక్ పేజ్ ఇన్ విచ్ ఐ వుడ్ లైక్ టు పోస్ట్ సమ్ reviews regarding the ClickBank products health, divine. Next, motivations. Likewise, please help me with the page creation from scratch. ఓకేనా? సో సింపుల్ గా నేను ఈ చాట్ బాక్సులు కూడా వేస్తాను, చాట్ బాక్సులు కూడా పంపిస్తాను. చూడండి సింపుల్ గా.
ఓకేనా? సో ఫ్రమ్ స్క్రాచ్ ఇది మీకు అర్థమైంది కదా. నేను ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ టైప్ లో మీరు పేజ్ క్రియేట్ చేస్తే క్లిక్ బ్యాంక్ ఆర్గానిక్ వేలో కూడా ఆ పేజ్ యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు నేను రివ్యూస్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను. సో మీరేం చేస్తారంటే ఐ వాంట్ క్రియేట్ ఎ ఫేస్బుక్ పేజ్ ఇన్ విచ్ ఐ వుడ్ లైక్ టు ఐ వుడ్ లైక్ టు పోస్ట్ సమ్ ఎఫిలియేట్ బిజినెస్ ఆర్ ఎఫిలియేట్ మార్కెటింగ్ ఆర్ యాడ్ ఏజెన్సీ. మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా మీరు చాట్ జీపీటీలో అడగండి. సో నేను సింపుల్ గా దీన్ని ఎంటర్ చేశాను కదా. సో మీ ముందే ఫ్రమ్ స్క్రాచ్ నేను పేజ్ బిల్డ్ చేస్తాను చూడండి. దట్స్ ఏ షార్ప్ ఐడియా సౌండ్స్ లైక్ యూ వాన్ బ్లెండ్ ఎఫిలియేట్ రివ్యూస్ విత్ అన్ అథారిటీ స్టైల్ ఫేస్బుక్ ప్రెజెన్స్. చూడండి వీడి ఈ వర్డ్ ని ఎంత ఇదిగా యూజ్ చేసి చూడండి. ఫేస్బుక్ లో ఆర్గానిక్ వేలో చేయాలంటే ఫేస్బుక్ లో ఆర్గానిక్ వేలో చేయాలంటే వాడు అథారిటీ స్టైల్ ఫేస్బుక్ ప్రెజెన్స్ అంటే ఫేస్బుక్ వాడికి అథారిటీ అథారిటీ ఉండాలి ఆ పేజ్ కి. లేదంటే వాడు ఏం చేస్తాడు, సింపుల్ గా ఫేస్బుక్ పేజ్ అనేది బ్లాక్ చేస్తాడు. ఓకేనా? సో ఉమ్. సింపుల్ గా చాట్ జీపీటీ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్రీ ఫ్రీ అకౌంటే. ఇందులో మీరు ఎటువంటి అప్గ్రేడ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో సింపుల్ నేను చూడండి జస్ట్ కిందకి వెళ్తాను. సెట్టింగ్ అప్ ద పేజ్. సో ఫస్ట్ ఏం కావాలి, పేజ్ కేటగిరీ చూడండి. చూస్ హెల్త్ అండ్ వెల్నెస్ ఆర్ వెబ్సైట్ ఆర్ ప్రొడక్ట్ సర్వీస్, బ్రాడ్ సేఫ్ అండ్ ఫ్లెక్సిబుల్. పేజ్ నేమ్ కీప్ ఇట్ షార్ట్ అండ్ క్రెడిబుల్ అంటే ఒక్కొక్క ఐడియాస్ ఇచ్చాడు కదా. సో చూడండి పేజ్ నేమ్ నాకు మూడు ఐడియాస్ ఇచ్చాడు. వెల్నెస్ అండ్ విజ్డమ్ హబ్, డివైన్ హెల్త్ అండ్ మోటివేషన్, లైఫ్ అప్గ్రేడ్ రివ్యూస్. సో నాకేంటంటే ఈ లైఫ్ అప్గ్రేడ్ రివ్యూస్ అనే నేమ్ నచ్చింది. ఓకేనా? సో యూజర్ నేమ్ షుడ్ బి క్లీన్ అండ్ మెమొరబుల్ లైక్ లైఫ్ గ్రేడ్. నేను చూడండి నేను నార్మల్ గా ఇంకా లైఫ్ గ్రేడ్ అప్గ్రేడ్ నేను తీసుకుందాం అనుకున్నా కదా. సో వాడు ఆటోమేటిక్ అదే ఇచ్చాడు. సో లైఫ్ గ్రేడ్ రివ్యూస్. నెక్స్ట్ పేజ్ దగ్గరికి వచ్చింది. తర్వాత ఏంటి, బ్రాండింగ్ ద లుక్, ప్రొఫైల్ పిక్, యూజ్ ఏ సింపుల్ క్లీన్ లోగో సంథింగ్ విత్ కామ్ కలర్స్. అంటే టోటల్ గా పేజ్ కావాల్సింది ఫస్ట్ ఏంటి, ఫస్ట్ నేమ్ చూస్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ నేమ్ చూస్ చేసుకోవాలి. తర్వాత బ్రాండింగ్. తర్వాత థర్డ్ ది కంటెంట్ స్ట్రాటజీ. మిక్స్ పోస్ట్ సో దట్ ఇట్ డజంట్ ఫీల్ లైక్ కాన్స్టెంట్ సెల్లింగ్. ఓకేనా? పోస్ట్లు ఎప్పుడు కూడా అంటే వాడు చూడండి ఎంత క్లియర్ గా చెప్తున్నాడో. ప్రతిసారి కూడా మనం ప్రొడక్ట్ ని ఆ పేజ్ ద్వారా అమ్మే విధంగానే కాకుండా పోస్ట్లు ఎప్పుడు కూడా మిక్స్ చేయండి. ఎంత చాలా మంచి ఐడియా చూడండి ఇది. అంటే ఎంత రోబోట్ అయినా సరే వాడు ఎంత ఐడియాలజికల్ గా చెప్పాడు చూడండి. మీరు మీరు ఫేస్బుక్ లో పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ కూడా మీ బిజినెస్ రిలేటెడ్ కాదు, ఎప్పుడు కూడా బిజినెస్ తో పాటు అదర్ పోస్టులు కూడా ఉండాలి. లేకపోతే ఫేస్బుక్ పేజ్ అనేది ఉమ్. బ్లాక్ అవుతుంది. ఉమ్. సో ఇక్కడ దాకా క్లియర్ కదా. సో నెక్స్ట్ రివ్యూ పోస్ట్, హానెస్ట్ బ్రేక్ డౌన్ ఆఫ్ క్లిక్ బ్యాంక్ ప్రొడక్ట్స్, వాట్ ఇట్ ఈస్ బెనిఫిట్స్ అండ్ హూ ఇట్ ఈస్ ఫర్. ఓకే దీని సంగతి మనం నెక్స్ట్ చూద్దాం. సో వాల్యూ పోస్ట్, ఎంగేజ్మెంట్ పోస్ట్, వీడియో ఆర్ షార్ట్స్. ఓకే ఇక్కడ దాకా బాగానే ఉంది. నెక్స్ట్ గ్రోత్ అండ్ ఎంగేజ్మెంట్. ఓకేనా? సో ఇక్కడ చూడండి పోస్ట్ 3 to 4 times a week. అంటే వారానికి నేనైతే డైలీ 3 పోస్టులు అని చెప్పాను మీకు. ఓకేనా? ఉమ్. మీకు అట్ ద సేమ్ టైం నేను జస్ట్ మీకు ఒకసారి చెప్తాను చూడండి. 1 సెకండ్ బి ఆన్లైన్. తర్వాత ఓకే కంటిన్యూ చేద్దాం. సో గ్రోత్ అండ్ ఎంగేజ్మెంట్ ఏం చెప్పాడు, వాడు డైలీ 3 to 4, వీక్లీ 3 to 4 చెప్పాడు. నేనైతే డైలీ 3 to 4 times చెప్తాను. ఓకేనా? పర్ పేజ్ కి. యూజ్ హ్యాష్ ట్యాగ్స్ కూడా వాడే ఇచ్చాడు. ఎఫిలియేట్ లింక్ ప్లేస్మెంట్స్, నెవర్ పేస్ట్ లింక్స్ రా ఇన్ ఎవ్రీ పోస్ట్, ఫేస్బుక్ కెన్ థ్రాటిల్ రీచ్. ఈ ఈ ఈ పాయింట్ అందరూ మర్చిపోతారు. సో ఫేస్బుక్ లో ఆర్గానిక్ క్లిక్ బ్యాంక్ చేద్దామని ప్రతి ఒక్కడికి ఉంటది, కానీ ఎవ్రీ వన్ విల్ ఫెయిల్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ పాయింట్. సో వాడు ఏం చెప్తున్నాడంటే ఏదైతే లింక్ ఉందో డైరెక్ట్ గా రా. ఎగ్జాంపుల్ మనం డ్రింక్ చేసినప్పుడు, సో అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, మనం డ్రింక్ చేసినప్పుడు డైరెక్ట్ గా రా తాగకూడదు. ఎందుకంటే రా తాగితే ఏమవుతుంది, హెల్త్ కి కాన్షియస్ ఇదయ్యి దాంట్లో మిక్స్ ఏదో చెప్తారు కదా. సో సేమ్ అదే విధంగా ఇక్కడ రా లింక్ ఏదైతే ఉందో రా లింక్ డైరెక్ట్ గా పోస్ట్ చేయకూడదు. ఎప్పుడైతే మీరు రా లింక్ పోస్ట్ చేస్తారో ఫేస్బుక్ అండ్ థ్రోటల్ అంటే అవతల వాళ్ళకి ఇసిరి పారేస్తుంది. ఓకేనా? ఇన్స్టెడ్ ఆఫ్ అయితే దానికి సొల్యూషన్ ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ యూజర్స్ డైరెక్ట్ యూజర్స్ టు యూజ్ యువర్ బ్లాగ్ ఆర్ ల్యాండింగ్ పేజ్. ఎక్సలెంట్ ఐడియా. సో దీనికి ఆల్రెడీ నేను చెప్పాను, క్లిక్ బ్యాంక్ లో మీరు ఏదైతే హోస్టింగర్ ప్లాన్ మీరు పర్చేస్ చేస్తారో హోస్టింగర్ ప్లాన్ లో జస్ట్ మీరు 2500 రూపీస్ కి మీరు వర్డ్ ప్రెస్ వస్తుంది, డొమైన్ కూడా వస్తుంది. సో దీని ద్వారా మీరు ఏం చేస్తారంటే వర్డ్ ప్రెస్ లో మీరు ఒక ల్యాండింగ్ పేజ్ లేదా బ్లాగింగ్, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. మళ్ళీ ఈ రోజు క్లాసు 1 hour అయినా 1.5 hour అయినా మీకు క్లియర్ గా డేటా ఇస్తాను. ఒకవేళ ఎవరికైనా వర్క్ ఉంటే మాత్రం జస్ట్ ఈ ఒక్క ఒక్క 1 hour, ఈ 1 hour మాత్రం అందరూ కేటాయించండి. ఓకేనా? ఓకే. సో ఇక్కడ దాకా క్లియర్ కదండి. Yes, sir.
ఓకే. ఓకే. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఎఫిలియేట్ లింక్ ప్లేస్మెంట్ దగ్గర వాడు మనకు ఒక మంచి పాయింట్ చెప్పాడు. ఏం చెప్పాడు? డైరెక్ట్ గా కనుక రా లింక్ పెడితే మీకు ఇది అకౌంట్ అనేది సస్పెండ్ అవుతుంది. రెండోది, బ్లాగింగ్ లేదా ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసి ఎక్కడికైతే ఎఫిలియేట్ లింక్ డైవర్ట్ అవ్వాలో దాన్ని పెట్టమన్నాడు. ఆర్ యూజ్ ఏ షార్ట్ రీడైరెక్ట్ డొమైన్ లైక్ లైఫ్ రివ్యూస్ .hub.com/ప్రొడక్ట్ నేమ్. ఓకేనా? సింపుల్ గా చూడండి. ఈ ఈ పాయింట్ ఎక్కడ చెప్పాడో నేను చూపిస్తాను చూడండి. సింపుల్ గా చూడండి. నా డొమైన్ chrisknown.com ఇది. స్లాష్ వాడు ఏం చెప్తున్నాడు? ప్రొడక్ట్ నేమ్ చెప్పాడు. లైక్ నా ప్రొడక్ట్ నేమ్ క్లిక్ బ్యాంక్ అనుకోండి. చూడండి. సో నేను ఏం చేశాను? ఒక ప్రొడక్ట్ పేజ్ క్రియేట్ చేశాను. అంటే ఇది నా స్టూడెంట్స్ కోసం క్రియేట్ చేశాను. సో దీన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? తర్వాత ఆర్ యూజ్ ఏ షార్ట్ రీడైరెక్ట్ డొమైన్, అంటే డొమైన్ మీకు ఆల్రెడీ చూపించాను. పిన్ ఏ పోస్ట్ విత్ యువర్ స్టార్ట్ హియర్ గైడ్ లింకింగ్ టు యువర్ టాప్ ప్రొడక్ట్స్. ఓకే. నెక్స్ట్. సో ఒక పేజ్ క్రియేట్ చేయాలంటే ఏంటి అనేది మనకు ప్రొవైడ్ చేశాడు. సో సింపుల్ గా వీడు చెప్పినట్టుగానే ఒక పేజ్ మీ ముందే నేను లైవ్ లో మీ ముందే నేను క్రియేట్ చేస్తాను చూడండి. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి? సెట్టింగ్ అప్ ద పేజ్. సో మీరు ఫేస్బుక్ వెళ్తారు. సో ఫేస్బుక్ వెళ్ళిన తర్వాత సెకండ్. సో మీరు చూడండి, ఫేస్బుక్ లోకి వెళ్ళిన తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత అక్కడ సింపుల్ గా లెఫ్ట్ సైడ్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళి క్రియేట్ పేజ్. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఈ స్క్రాచ్ అందరికీ కూడా ఇక్కడ నుంచే మొదలవుతుంది. ఓకేనా? సో ఈ స్క్రాచ్ లో నేను మీకు చూపిస్తాను చూడండి సింపుల్ గా. సో వాడు ఏం చెప్పాడు? ఒక్క నిమిషం, సెకండ్. చిన్న ఇంపార్టెంట్ కదా. హలో. సార్ పేజ్ డైరెక్ట్ క్రియేట్ చేయాలన్నా బిజినెస్ మేనేజర్లకి వెళ్ళి చేయాలన్నా సార్? మీరు డైరెక్ట్ పేజ్ అండి, బిజినెస్ మేనేజర్ ఏం అవసరం లేదు. డైరెక్ట్ గా మీ ఫేస్బుక్ చూడండి, యూఆర్ఎల్ డైరెక్ట్ facebook.com పేజెస్. చూడండి మీకు ఇప్పుడు కనిపిస్తున్న స్క్రీన్. డైరెక్ట్ గా facebook.com పేజెస్ అండి. ఏ business.com లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఫేస్బుక్. సో ఓకే. ఇక్కడ నేను ఫస్ట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేను క్రియేట్ చేస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, నా నా పేజ్ లైఫ్ లైఫ్ అప్గ్రేడ్ రివ్యూస్. ఎగ్జాంపుల్ ఎస్. దీన్నే తీసుకుందాం. కంట్రోల్ C. పేజ్ నేమ్ ఏంటి? చూడండి, లైఫ్ అప్గ్రేడ్ రివ్యూస్. ఓకేనా? నెక్స్ట్. ఓకే. సో కేటగిరీ వాడు ఏం పెట్టమన్నాడు? సింపుల్ గా కేటగిరీ ఏమన్నాడు? చూస్ హెల్త్ అండ్ వెల్నెస్. యా. సేమ్ వాడు చెప్పినట్టుగా తీసుకుంటాను, హెల్త్ అండ్ వెల్నెస్. చూడండి, హెల్త్ అండ్ వెల్నెస్ వెబ్సైట్. ఓకేనా? నెక్స్ట్. తర్వాత బయో. వీడు ఇంకా బయో మెన్షన్ చేయలేదు కదా. సో బయో మనం లేటర్ గా చూసుకుందాం. ఓకేనా? బయో అని కూడా అడిగేద్దాం. ఐ హావ్ చూజ్ ఐ హావ్ చూజన్ దిస్ నేమ్ యాజ్ పేజ్. ప్లీజ్ గివ్ బయో ఫర్ ఇట్. ఇంకో చూడండి, బయో ఫర్ లైఫ్ అప్గ్రేడ్ రివ్యూ. సింపుల్ గా దీని ఇలా కాపీ చేసుకొని సింపుల్ కాపీ ఫేస్బుక్ పేజ్కి వెళ్ళి బయో సింపుల్ గా పేస్ట్ చేశాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు దాకా ఉండేది కదా. సో సింపుల్ గా నేమ్ అప్గ్రేడ్ అయింది, లైఫ్ అప్గ్రేడ్ రివ్యూస్, బయో అప్గ్రేడ్ అయింది. ఓకేనా? నెక్స్ట్, క్రియేట్ ఏ పేజ్. ఓకే.
దెన్ ఫస్ట్ సెటప్ అయింది. నెక్స్ట్ సెటప్ ఏంటి? వెబ్సైట్ అడుగుతున్నాడు, మొబైల్ నెంబర్ అడుగుతున్నాడు, సో ఈమెయిల్ అడ్రస్. ఓకేనా, ఈమెయిల్ అడ్రస్, లొకేషన్, అడ్రస్, సో ఇవన్నీ డీటెయిల్స్ అడిగాడు కదా. సో ఈ అన్ని డీటెయిల్స్ మీరు ఈజీగా ఫిల్ చేయగలరు, అవునా కదా? ఎస్. ఈజీగా మీరు ఫిల్ చేయొచ్చు. అయితే నెక్స్ట్ వీడు ఏం చెప్పాడు, వీడు చెప్పిన పాయింట్ లో మళ్ళీ ఒక్కసారి రిమైండ్ చేద్దాం. ఎప్పుడైనా మనం ఒక డేటా అడిగినప్పుడు మనం వాడు ఏదైతే చెప్పాడు ఈ 5 పాయింట్స్ కూడా మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే నోట్ చేసుకోవాలి. ఫస్ట్ పేజ్ క్రియేట్ చేయమన్నాడు, ఓకేనా. తర్వాత అందులో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోమన్నాడు, ఎస్. కేటగిరీ చెప్పాడు. తర్వాత బ్రాండింగ్, సెకండ్ దానికి దేనికి వెళ్ళాడు, బ్రాండింగ్. సో బ్రాండింగ్. బ్రాండింగ్ వెళ్ళాడు కాబట్టి ప్రొఫైల్ పిక్ ఒకటి, కవర్ ఇమేజ్ ఒకటి, అబౌట్ సెక్షన్, ఈ మూడు మనకు కావాలి, అవునా. యా. సో చూడండి, ప్లీజ్ క్రియేట్ ప్రొఫైల్ పిక్ అండ్ కవర్ ఇమేజ్ ఫర్ మై పేజ్. ఇది నార్మల్ గా చాట్ జీపీటీ ఫ్రీ వర్షన్ ఈ విధంగా వర్క్ అవుతుందంటే, దీని నెక్స్ట్ వర్షన్ కనుక మీరు చాట్ జీపీటీ 5 కనుక అప్గ్రేడ్ చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్ అనమాట. మీకు పోస్టర్స్ కానీ వీడియోస్ కానీ అన్ని కూడా ఏ టు జెడ్ చాట్ జీపీటీ క్రియేట్ చేస్తాడు. అప్గ్రేడ్ ఓకే. వర్షన్ కూడా ఎక్కువ లేదు, నేను ఆల్రెడీ చూసాను, మీకు చూపిస్తాను అప్గ్రేడ్ ప్లాన్. ఇంకో చూడండి, ఆల్మోస్ట్ 400 పర్ మంత్ కి, పర్ మంత్. ఎక్కువ కూడా ఎస్. కాదు, ఓకేనా. ఒకవేళ మీరు అంటే వెళ్తాను అంటే మీరు వెళ్ళొచ్చు 400 కి. ఎస్. ఎస్. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి, యాక్సెస్ టు GPT-5, ఎక్స్పాండెడ్ మెసేజ్ అండ్ అప్లోడ్స్, ఎక్స్పాండెడ్ ఫాస్టర్ ఇమేజ్ క్రియేషన్, లాంగర్ మెమొరీ, ఓకేనా, ఎస్. డీప్ ప్రాజెక్ట్స్. ఇంకా ఇది కాకుండా మీరు ఇంకా ప్లస్ కి గో కాకుండా ప్లస్ కి వెళ్తానంటే 2000 పడుతుంది కదా. ఇందులోనైతే మీకు సోరా అని ఒక ఆప్షన్ ఇస్తున్నాడండి. సోరా అనే ఆప్షన్ లో ఎస్. డైరెక్ట్ గా మీకు ఏదైనా రివ్యూస్ మీకు ఇగోండి ఇక్కడ చూడండి ఇచ్చాడు, సోరా వీడియో జనరేషన్, ఎస్. ప్రాజెక్ట్స్, టాస్క్, కస్టమ్ జీపీటీ. సో చాలా ఈ రెండింటిని యూజ్ చేసి ఎఫిలియేట్ మార్కెటింగ్ లో ఫుల్ సక్సెస్ అవ్వచ్చండి. అంటే మీరు అప్గ్రేడ్ అవుతానంటే ఇందులో ప్రాబ్లం ఏం లేదు. మీరు ఎస్. రేపు చిన్న ఎర్నింగ్ జాయిన్ అయిన తర్వాత మీరు అప్గ్రేడ్ అవ్వండి, అందులో ఇదేం లేదు. సో ఎస్. బ్యాక్ టు ద పేజ్ క్రియేషన్. సో నేను డైరెక్ట్ ఏం అడిగాను, వన్ ఏం అడిగాను, ప్లీజ్ క్రియేట్ ఏ ప్రొఫైల్ పిక్ అండ్ కవర్ ఇమేజ్ ఫర్ మై పేజ్ అన్నాడు. సో ఇక్కడ చూడండి, ప్రొఫైల్ పిక్ మనల్ని సెలెక్ట్ చేసుకోమన్నాడు. డిజైన్ మినిమల్ సర్క్యులర్ లోగో విత్ ద వర్డ్స్ లైఫ్ అప్గ్రేడ్ రివ్యూస్, కలర్ స్కీమ్, సింబల్ సింప్ అన్నాడు కదా, కవర్ ఇమేజ్, ప్లేస్మెంట్ కీప్ ద టెక్స్ట్ లెఫ్ట్ అండ్ సో ఇట్ ఇస్ ఓకే. ఐ కెన్ జనరేట్ బోత్ ఇమేజెస్ ఫర్ యూ. వుడ్ యూ లైక్ టు మేక్ మీ ఇన్ ఏ కామన్ ప్రొఫెషనల్ స్టైల్ ఆర్ వివిడ్ ఆర్ మోటివేషనల్ స్టైల్? ప్లీజ్ క్రియేట్ దమ్ క్రియేట్ దమ్ ఇన్ ఏ కామ్ అండ్ ప్రొఫెషనల్. సో సింపుల్ గా ఆటోమేటిక్ గా ఒక డైరెక్ట్ గా ముందు ప్రొఫైల్ పిక్ తర్వాత కవర్ పేజ్ వాడు క్రియేట్ చేస్తారు సింపుల్ గా. నేను జస్ట్ ఒకసారి మళ్ళీ క్లిక్ బ్యాంక్, ఈ వెబ్సైట్ ఎంతమంది చూసారండి ఇప్పటికి? ఈ వెబ్సైట్ ఎంతమంది చూసారు? నేను చూశాను సార్. అశోక్, టైటస్ గారు మీరు ఓపెన్ చేశారా? నేను చేశాను సార్. ఎస్. ఇంకెవరెవరు చూసారండి సైట్? నేను చూశానండి. ఓకే, నేను ఒకసారి మళ్ళీ మీకు నేను చాట్ లో కూడా యూఆర్ఎల్ ఇస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఏంటనేది ఒకసారి సైట్ లోకి వెళ్ళండి. అసలు సైట్ లో ఏం పెట్టాను నేను డేటా, అసలు ఏ పేజ్ కి నేను రీడైరెక్షన్ చేస్తాను ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఓకేనా. అలాగేనండి. నేను ఒకసారి మళ్ళీ అలాగేనండి. మీకు చెప్తాను చూడండి. నేను ఒకసారి మళ్ళీ మీకు చెప్తాను చూడండి. దీన్ని krishnone.com/click bank, ఈ క్లిక్ బ్యాంక్ అనే కోర్స్ నేను ఆర్గానిక్ మెథడ్ కోర్స్ కోసం ఈ పేజ్ క్రియేట్ చేశాను, ఓకేనా. సో నార్మల్ గా ఆర్గానిక్ వేలో ఏంటంటే, ఆర్గానిక్ వేలో కొంచెం టైం పడుతుంది కానీ సేల్స్ వస్తాయి, ప్రాపర్ వేలో చేయాలి. నేను ఈ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఆర్గానిక్ వే కంప్లీట్ గా మీకు లర్న్ చేయిస్తాను, ఓకేనా. సో ఎగ్జాంపుల్ మిటోలిన్ అనే ప్రొడక్ట్, ఓకే, పైన కాదు, ఒక తక్కువ గ్రావిటీ పోస్ట్ నుంచి వద్దాం. ఎగ్జాంపుల్ ప్రోవడెంట్. సో ఈ ప్రొడక్ట్ దగ్గరికి వద్దామండి, ఓకేనా. సో ప్రోవడెంట్ అనేది ఒక పేజ్. మీరు సింపుల్ గా ఏం చేస్తారంటే, ఎవరైతే సిస్టమ్స్ ల్యాప్టాప్స్ వాడుతున్నారో సింపుల్ గా ఒక కొత్త ట్యాబ్ లో ఈ పేజ్ ఓపెన్ చేయండి, ఓకేనా. ప్రొవడెంట్ అని క్లిక్ చేస్తే యాడ్స్ లైబ్రరీలోకి వెళ్తుంది, ఓకేనా. సో యాడ్స్ లైబ్రరీలోకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఇది నా ఎఫిలియేట్ లింక్, నా లింక్ ఇది. సో నేను ఏం చేశానంటే మీకోసం ఆల్రెడీ మీరు చేయాల్సిన వర్క్ ను కూడా నేను చాట్ జీపీటీలో మంచిగా ఒక షార్ట్ డిస్క్రిప్షన్ తీసుకున్నాను. సో ఈ ప్రోవడెంట్ అనే ప్రొడక్ట్ ని మీరు ప్రమోట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీరు క్లిక్ బ్యాంక్ లోకి వెళ్ళాలి.
సో క్లిక్ బ్యాంక్ లోకి వెళ్ళిన తర్వాత సింపుల్ గా చూడండి ఇక్కడ, క్లిక్ బ్యాంక్ లోకి వెళ్ళిన తర్వాత ప్రొవైడ్ అండ్, సో ప్రొడక్ట్ ఓపెన్ చేశారు. సో ప్రొడక్ట్ ప్రొవైడ్ అండ్ ఎగ్జాంపుల్, ప్రొడక్ట్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్ గా గెట్ ఎఫిలియేట్ లింక్. క్లిక్ బ్యాంక్ అకౌంట్స్ అందరూ క్రియేట్ చేసుకున్నారని ఇంకెవరైనా క్రియేట్ చేయాలా? ఉన్న వాళ్ళు నేను చేయలేదు సార్. క్రియేట్ చేసేయండి ఈ రోజు నైట్ కి. ఓకే సార్. ఎందుకంటే క్రియేట్ చేయండి, ఎందుకంటే ఇది కొంచెం లాంగ్ లాంగ్ టేకింగ్ టర్మ్ కాబట్టి ఈ రోజే క్రియేట్ చేసేయండి. ఫ్రీ అకౌంట్, రూపాయి కూడా దీనికి ఏం పేమెంట్ ఉండదు. ఓకే. సో డైరెక్ట్ గా మీరు చూడండి, ఈ విధంగా మీరు ఎఫిలియేట్ లింక్ క్రియేట్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. క్లిక్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ లో మార్కెట్ ప్లేస్ అని ఉంటది, మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఎఫిలియేట్ మార్కెట్ ప్లేస్, ఎఫిలియేట్ మార్కెట్ ప్లేస్ క్లిక్ చేసిన వెంటనే సో మీకు మార్కెట్, ఓకే లాగౌట్ అయిపోయింది కదా. సో చూడండి లాగిన్ అయినండి ఈ విధంగా ఉంటది. ఇక్కడ లెఫ్ట్ లో చూడండి ఎఫిలియేట్ మార్కెట్ ప్లేస్ అని కనిపిస్తుంది కదా. సో ఎఫిలియేట్ మార్కెట్ ప్లేస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నీకు నా సైట్ లో, ఇక్కడ నా సైట్ లో ఏవైతే ప్రొడక్ట్ నేమ్స్ ఉన్నాయో, ఎనీ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ద డివైన్ ప్రేయర్ ఉందా, ఎనీ నేమ్ అనమాట. మీరు చూడండి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ కి నేను కావాల్సిన డిస్క్రిప్షన్స్, షార్ట్ డిస్క్రిప్షన్స్ ఇచ్చాను కదా. ఎనీ నేమ్ అనమాట. ఎగ్జాంపుల్ ది లాస్ట్ జనరేటర్ ఉంది కదా. సో ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ మీరు తీసుకున్నారు అనుకోండి, సింపుల్ గా ద లాస్ట్ జనరేటర్, ఇంకోండి ద లాస్ట్ జనరేటర్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీకు కింద చూడండి వచ్చింది కదా. సో దీని ర్యాంక్ ఎంత ఉంది? 4 ఉంది. ర్యాంక్ 4 అంటే హై సెల్లింగ్ ప్రొడక్ట్ ఇది లాస్ట్ జనరేటర్ అనేది. ఓకేనా? బ్రాండ్ న్యూ ఆఫర్ ఇన్ ఏ ప్రూవెన్ నీచ్, టెస్టెడ్ అండ్ ఆప్టిమైజ్డ్ అండ్ హై వాల్యూ. అంటే ఈ ప్రొడక్ట్స్ తాలూకుది నేను మీకు రానున్న క్లాస్ లో చెప్తాను. మీకు జస్ట్ ఇప్పుడు ఏదైతే ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేశానో దానికి, క్లిక్ బ్యాంక్ కి, ఇప్పుడు మీరు ఎగ్జిస్టింగ్ చేస్తున్న వారియర్ ప్లస్ యాడ్స్ కి అన్నిటికీ కూడా ఇంటర్లింక్ ఉంది. ఆ లింక్ కోసం నేను చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎఫిలియేట్ లింక్ ఉంది కదా. సో ఎఫిలియేట్ లింక్ తీసుకోండి. వారియర్ ప్లస్ లో ఏంటంటే ఒకసారి ప్రొడక్ట్ అప్రూవ్ అయిన తర్వాత లింక్ దాంట్లో ఉంటది, కానీ ఇక్కడ అలా కాదు. మీరు లింక్ తీసుకొని కాపీ చేసుకోవాలి. కంటిన్యూ చేసిన తర్వాత ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ ని మీరు కాపీ చేసుకొని ఎక్కడైనా మీరు నోట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్ లోనే, కానీ మీకు సింపుల్ గా ఇంకా కావాలంటే మీరు ఏం చేస్తారంటే గూగుల్ డాక్స్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ డాక్స్, సో గూగుల్ డాక్స్ ఓపెన్ చేసుకొని మీకు అది కూడా చూపిస్తాను చూడండి. సింపుల్ గా ఇక్కడ ఏం చేస్తారంటే క్లిక్ బ్యాంక్ ఎఫిలియేట్ లింక్స్, ఫస్ట్ ప్రొడక్ట్ నేమ్, ఎఫిలియేట్ లింక్, ఈ రెండు మనకు కావాలి. సో అందులో ఫస్ట్ ప్రొడక్ట్ నేమ్ ఏంటి? ది లాస్ట్ జనరేటర్. ఓకేనా? సో దీని తాలూకా ఎఫిలియేట్ లింక్. ఎఫిలియేట్ లింక్ ఎక్కడ కాపీ చేసాం? సింపుల్ క్లిక్ ఆన్ కాపీ ఎఫిలియేట్ లింక్. అయితే గూగుల్ డాక్స్ ఎందుకు ఓపెన్ చేయమన్నానంటే, మీరు ఎగ్జాంపుల్ పొరపాటుని ట్యాబ్ క్లోజ్ చేసినా సరే ఆటోమేటిక్ ఇది సేవ్ అయిపోద్ది. ఇది మీకు అందరికీ తెలిసిందే కదా. సో ఎస్. ఇలాగా ఫస్ట్ ఏం చేస్తారంటే ఎఫిలియేట్స్ లింక్స్ జనరేట్ చేసుకోండి. లింక్ మీరు ఎన్నిసార్లైనా జనరేట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఎక్కడైనా బ్లాంక్ సైట్ లో క్లిక్ చేశారంటే ఆటోమేటిక్ గా లింక్ పోతుంది. అదే మీరు, అందుకే మీరు ఏంటంటే కాపీ చేసుకోవాలి. ఓకేనా? సో ఒకసారి బ్యాక్ టు నా సైట్కి వద్దాం. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్ గా మీకు టాప్ లో ఎండింగ్ లో బాటమ్ ఆఫ్ ద పేజ్ లో మీకు ఇక్కడ ఏంటంటే కొన్ని బటన్స్ ఇచ్చాను నేను. క్లిక్ హియర్ టు యాక్సెస్, క్లిక్ హియర్ టు యాక్సెస్. సో ఇందులో ఎనీ బటన్, ఎగ్జాంపుల్ ఈ బటన్ నేను క్లిక్ చేశాను అనుకోండి, క్లిక్ హియర్ టు యాక్సెస్. సెకండ్ నేను డైరెక్ట్ క్లోజ్ చేస్తాను. సో ఎగ్జాంపుల్ చూడండి, వాషింగ్టన్ పోస్ట్ అని ఒక ఛానల్ కి ఇది రీడైరెక్షన్ చేసింది కదా. ఎక్కడ నేను ఇచ్చిన ఈ బటన్, లాస్ట్ పేజ్ లో ఇచ్చిన బటన్ రీడైరెక్ట్ చేసింది. అవునా? ఎస్. ఇందులో ఒక్కొక్క బటన్ ఒక్కొక్క పేజెస్ కి రీడైరెక్షన్ చేస్తుంది. ఎస్. ఇది అప్గ్రేడ్ అయింది చూడండి. సైట్ ఇందాక క్లిక్ చేయటం కనిపించింది, ఇప్పుడు అప్గ్రేడ్ అయింది. I mean, నేను దాంట్లో ఓపెన్ చేసిన దాంట్లో రైట్.
సో చూడండి, ఒక్కొక్క బటన్ ఒక్కొక్క పేజ్ కి రీడైరెక్షన్ చేస్తుంది. సింపుల్ గా మీరు చూడండి, ఏదైతే పేజ్ కి వెళ్ళిందో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చూడండి, సింపుల్ గా వాషింగ్టన్ పోస్ట్ రీసెంట్ గా ఇప్పుడే జస్ట్ 28 minutes బ్యాక్, ఓకే, 28 నిమిషాలకు బ్యాక్ ఈ పోస్ట్ పెట్టారు కదా. సో సింపుల్ గా ఏం చేస్తారంటే ఒక 1 hour 2 hours బ్యాక్ పోస్ట్ వెళ్ళండి. ఇక్కడ చూడండి కామెంట్స్ ఆల్మోస్ట్ ఇదేంటి, ఒక స్పోర్ట్స్ కి సంబంధించింది. ద ఎన్ఎఫ్ఎల్ ఈజ్ మేకింగ్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ అండ్ ఇల్లీగల్ సెలబ్రేషన్స్ బై ప్లేయర్స్, అంటే స్పోర్ట్స్ కి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఒకవేళ ప్రమోట్ చేస్తే ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ మనం ప్రమోట్ చేయొచ్చు, ఫిట్నెస్ ప్రొడక్ట్ ప్రమోట్ చేయొచ్చు, అవునా? ఎస్. అవునా కదా. సో సింపుల్ గా, సో క్లిక్ బ్యాంక్ దాంట్లోకి వెళ్ళి ఈ సైట్ లోకి వెళ్ళి ఇక్కడ ఫిట్నెస్ దే ఉంది, ఫిట్నెస్ ప్రొడక్ట్ ఏమని చూడండి, చూడండి న్యూరో ఎనర్జైజర్, ఓకేనా. సో ఈ ప్రోడక్ట్ వాడొచ్చు. లేదా మీరు డైరెక్ట్ గా చెప్పాను కదా, క్లిక్ బ్యాంక్ లోకి వెళ్ళి సింపుల్ గా చూడండి హెల్త్ అండ్ ఫిట్నెస్, హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద క్లిక్ చేశారనుకోండి, చూడండి ఇక్కడ హెల్త్ అండ్ ఫిట్నెస్. సో హెల్త్ అండ్ ఫిట్నెస్ లోకి వస్తే ఇక్కడ చూడండి మిటోలిన్, ఇది టాప్ ప్రొడక్ట్, ఓకేనా. సో మిటోలిన్ కోసం ఆల్రెడీ మన దగ్గర పేజ్ ఉంది, నేను ఆల్రెడీ పేజ్ క్రియేట్ చేసి ఉంచాను, అవునా. సో సింపుల్ గా మీరు ఏం చేస్తారు, మిటోలిన్ అనే ప్రొడక్ట్ ఎక్కడ ఉంది, సో సింపుల్ గా ఇది మిటోలిన్. సో ఈ సింపుల్ గా ఏం చేస్తారంటే ఏదో ఒకటి సంథింగ్ ఇది కాపీ చేయండి, కాపీ. సో సింపుల్ గా ఇక్కడ పేస్ట్ యాజ్ వెల్ యాజ్ మన లింక్, ఇది నా ఎఫిలియేట్ లింక్, కాపీ, సింపుల్, జస్ట్ డన్, ఓకేనా. సో ఈ టైప్ గా మీరు ఏం చేస్తారంటే ఏదైతే ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ కావాల్సిన షార్ట్ డిస్క్రిప్షన్ ఇక్కడ మీ ఎఫిలియేట్, ఇది నా ఎఫిలియేట్ లింక్ అండి, మీ ఎఫిలియేట్ లింక్ పేస్ట్ చేసుకోవాలి, ఓకేనా. ఇది చేసే ముందు మీకు ఇంకొక బిగ్గెస్ట్ ఇది కూడా నేను చెప్తాను చూడండి, నేను ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను, చాలా మందికి అర్థం కాలేదు. మీరు ఎప్పుడైనా ఎఫిలియేట్స్ లింక్స్ డైరెక్ట్ గా పేస్ట్ చేసే ముందు, ఓకేనా, ఇందాక మనకు ఆల్రెడీ చాట్ జీపీటీ కూడా చెప్పింది రా లింక్స్ పేస్ట్ చేసే ముందు. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఏంటంటే ఫేస్బుక్ అకౌంట్, ಬೆಳಗ್ಗೆ ಮಧ್ಯಾಹ್ನ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ಸಂಜೆಗೆ సో ಕ್ಲಾಸಲ್ಲಿ ఈ ಇರ್ತೀವಿ. 2 అకౌంట్లు వార్మప్ చేయాలి. వార్మప్ చేయడానికి ఇందులో 2 ways ఉన్నాయి మనకి. ఒకటి పెయిడ్ వే ఏంటంటే 500 రూపీస్ పర్ డే టిల్ 5 days. సో 2500 రూపీస్ అవుతుంది ఫేస్బుక్ యాడ్స్, ఓకేనా. ఇది ఎంగేజ్మెంట్ యాడ్, వార్మప్ అంటారు, ఎంగేజ్మెంట్ యాడ్. లేదనుకోండి ఆర్గానిక్ వేలో వెళ్ళాలనుకుంటే, ఆర్గానిక్ వేలో వెళ్ళాలంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ Day 1, Day 2, Day 3 ఈ విధంగా అప్ టు Day 7 దాకా షెడ్యూల్ వేసుకోండి. సో మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను, మీకు ఎంతవరకు అర్థమైంది లేదు, మళ్ళీ మళ్ళీ నేను రిపీట్ చేస్తాను చూడండి. Day 1 ఒక 10 likes, 10 కామెంట్స్. సార్ ఇవి ఎక్కడ పోస్ట్ చేయాలి సార్ ఇవి? అదేనండి, నేను మీకు అదే ఓపెన్ చేశాను, పేజ్ కూడా మీకు ఇచ్చాను, ఈ పేజ్ లోకి వెళ్ళి పోస్ట్ చేయాలి. ఇదే పేజ్ అని లేదండి, ఇది ఎగ్జాంపుల్ మాత్రం, మీకు మీ నెంబర్ ఆఫ్ పేజెస్ లోకి వెళ్ళి పోస్ట్ చేయొచ్చు. ఎక్కడ ఫేస్బుక్ లోనా సార్? నేను మీకు రానున్న క్లాసులో చెప్తానండి. ఓన్లీ ఈ రోజు డేటా ఏంటంటే, ఈ రోజు ఫస్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ పేజ్ క్రియేషన్ అండి, మళ్ళీ మళ్ళీ చెప్తాను చూడండి, ఫ్రమ్ ద స్క్రాచ్ పేజ్ క్రియేషన్ ఫస్ట్. ఎస్ సార్. పేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఆర్గానిక్ చేయాలంటే మీకు ఏమేం కావాలనేది నేను చెప్తున్నాను, ఇంకా అప్పుడు వర్క్ లోకి వెళ్ళొద్దు, ఓకే ఓకే. ఓకేనా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫేస్బుక్ అకౌంట్ ఫ్రమ్ స్క్రాచ్ ఎస్ సార్. ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఇది ఎగ్జాంపుల్ ప్రొఫైల్ పిక్ కదా. ఆల్సో క్రియేట్ కవర్ పేజ్. సో ఇది ఆల్రెడీ డౌన్లోడ్ అయింది కదా, నేను డౌన్లోడ్ చేస్తాను. సో డైరెక్ట్ ఫేస్బుక్, ఏది ఫేస్బుక్, సెకండ్ వెబ్సైట్ ఏం చేద్దాం, వెబ్సైట్ బ్లాంక్ గా ఉంచుదాం. సో మన ఫోన్ నెంబర్ కనెక్ట్ చేసుకోవచ్చు. సరే కృష్ణ గారు, చెప్పండి సార్ ఇప్పుడు మీకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు మీరు చెప్పండి. ఫేస్బుక్ పేజ్ ఇలా క్రియేట్ చేయమని మాకు చార్ట్ జీపీటీతో ప్రాంప్ట్ అడిగి మీరు చేయమని చెప్పారు. ఓకే, అవును, ఇదంతా నాకు అర్థమైంది. కానీ అక్కడ కామెంట్ మీరు పెట్టారు కదా, అక్కడ అవునండి, మీరు డైరెక్ట్ గా అఫిలియేట్ లింక్ పేస్ట్ చేశారు కదా కామెంట్ లింక్. అవునండి, కానీ చార్ట్ జీపీటీ ఏం చెప్పింది, మనకి ల్యాండింగ్ పేజ్ కానీ అవన్నీ క్రియేట్ చేసుకొని అది పెట్టమన్నది కదా. అవును. మీరు డైరెక్ట్ గా లింక్ కాపీ చేస్తారు అంటే డౌట్
అవునండి. చెప్పండి చెప్పండి, నేను చెప్తాను. అంటే అలా ఎందుకు చేస్తారు సార్? అంటే చాట్ జీపీటీ అలా అంటే వద్దని చెప్తాను చెప్పింది కదా. చూడండి. చాట్ జీపీటీ ఏం చెప్తుందో నేను చెప్తాను చూడండి. ఎప్పుడైతే మీరు కొత్తగా పేజ్ క్రియేట్ చేస్తారో వార్మప్ అవ్వకుండా రాలింగ్స్ పోస్ట్ చేయొద్దండి. నేను ఇదే ఫేస్బుక్ అకౌంట్ ని గత 13 సంవత్సరాలుగా యూజ్ చేస్తున్నాను. మీకు అర్థమైందా? ఓ, అర్థమైంది సార్, అర్థమైంది సార్. సో కొత్త అకౌంట్స్ కోసం చెప్తున్నాను. ఓకేనా? ఓకే. రెండోది, ఓకే సార్. ఇక్కడ నేను పోస్ట్ చేసిన కామెంట్ కూడా చూడండి. ఇక్కడ నేను పోస్ట్ చేసిన కామెంట్ కూడా నా పర్సనల్ అకౌంట్ నుంచి పోస్ట్ చేశాను. అవును సార్, అక్కడ కానీ మీ మీరు ఫేస్ పర్సనల్ అకౌంట్స్ కనిపిస్తుంది. నుంచి పోస్ట్ చేయరు. అవును మీరు సార్. ఎక్కడి నుంచి పోస్ట్ చేస్తారు? మీరు ఏదైతే చాట్ జీపీటీ ద్వారా ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నారో పేజ్ ద్వారా పోస్ట్ చేస్తారు. అర్థమైందా? అవును సార్. అవును సార్. ఉమ్, మీ డౌట్ క్లియరా? అర్థమైంది సార్, అర్థమైంది సార్. సో అదొక్కటే అర్థమైంది. దానికి నేను ఏం చెప్తున్నానంటే చూడండి, ఇక్కడ ఏం చేస్తారంటే డే 1 నుంచి డే 7 కి ఒక షెడ్యూల్ పెట్టుకోండి. ఉమ్, డే 1 లో ఒక 10 likes 10 కామెంట్స్, డే 2 ఒక 20 likes 20 కామెంట్స్. సో ఈ టైప్ లో ఫస్ట్ మీ అకౌంట్ మానిటైజ్ చేసుకోవాలండి. అంటే ఇది ఫేక్ ఉమ్. అకౌంట్ కాదు, ఇది ఒక జెన్యున్ అకౌంట్, ఒక యూజర్ వాడుతున్నాడు అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? అంటే ఫస్ట్ ఇది. ఫేస్బుక్ టర్మ్స్ లో మనం దానికి తెలియపరచాలి సిస్టమ్ కి. ఎస్, ఎస్. సో ఇక్కడ ఈ పేజ్ క్రియేషన్ మధ్యలో ఆగింది కదా, దాన్ని కంటిన్యూ చేస్తాను. మళ్ళీ ఇది మీకు చెప్తాను. ఈ రోజు క్లాస్ కొంచెం టైం తీసుకున్నా ప్రాబ్లం లేదు, నేను ఫుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్ లో డౌట్ సెషన్ మీరు అందరూ కూడా డౌట్స్ అడగండి, డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను. ఓకేనా? Yes, sir. ఓకే అండి, సారీ అండి, అయితే లాస్ట్ లో అడుగుతాను. ప్రాబ్లం లేదు, లాస్ట్ లో అడుగుతారు కానీ. సో నేను డౌన్లోడ్ చేశాను కదా సింపుల్ గా ఫేస్బుక్ పేజ్. సో నా మొబైల్ నెంబర్ పెట్టాను. సో ఈమెయిల్ అడ్రస్ బిజినెస్ డాట్ నో అవర్స్ అవైలబుల్, ఆల్వేస్ అవైలబుల్. క్లిక్ ఆన్ నెక్స్ట్. యాడ్ ప్రొఫైల్ పిక్చర్. మీరు డైరెక్ట్ గా ప్రొఫైల్ పిక్చర్ అప్డేట్ చేసుకున్నప్పుడు కూడా నేమ్ మార్చాలండి. నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, మర్చిపోయాను నేనే. సో డైరెక్ట్ గా పేజ్ నేమ్ ఏదైతే ఉందో పేజ్ నేమ్ చేసి ఫోల్డర్ లో ఓకే, ఇది అయిపోయింది. యాడ్ ప్రొఫైల్ పిక్చర్, లైఫ్ అప్డేట్ రివ్యూస్. ఓకే, పర్ఫెక్ట్. మంచి మ్యాచ్ పేజ్ క్రియేషన్, క్రియేట్ కవర్ పేజ్. ఇది సెండ్ కొట్టాను అనుకున్నాను, సెండ్ కొట్టలేదు. ప్రాబ్లం. నెక్స్ట్ కిందకి ఇక్కడ చూడండి పేజ్ హెల్త్ అని చూసారా? ఇది ఎప్పుడు కూడా గుడ్ అని ఉండాలండి. గుడ్ లేదా వెరీ గుడ్ ఉండాలి. ఫేర్ అని ఉందంటే ఆ పేజ్ ని వాడు యాక్సెప్ట్ చేయడు. మళ్ళీ దానికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో సింపుల్ గా యాడ్ కవర్ ఫోటో. సో క్రియేట్ అవుతుంది కదా. సార్ చాట్ జీటీపీలో ఇమేజ్ కానీ క్రియేట్ అవుతుందా సార్? అవుతుందండి. మీకు అదే కదా మీ ముందు మీరు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అడిగారని నేను చేయిస్తున్నాను. అంటే ఏం లేదండి, కొందరు క్యాపబుల్, కొందరు చేస్తున్నారు, కొందరు చేయట్లేదు. పర్సనల్ గా ఏమవుతున్నారంటే ఫ్రమ్ స్క్రాచ్ తెలియట్లేదని. ఇప్పుడు మీ ముందే కదా నేను టైప్ చేశాను చూడండి. అవును. ఇప్పుడు ప్రొఫైల్ పిక్ ఉంది. ప్రొఫైల్ పిక్ నేను చూడండి, ప్లీజ్ క్రియేట్ దమ్ ఇన్ కామ్ అండ్ ప్రొఫెషనల్ స్టైల్. సో ఫస్ట్ ఏంటంటే వాడు క్వశ్చన్ ఇస్తాడండి, వాడు ఇచ్చిన దానికి మనం రిప్లై ఇవ్వాలి ఎప్పుడైనా. ఇప్పుడు స్టార్టింగ్ మీకు మళ్ళీ అంటే ఇది ఒకసారి చూడండి, మీకు అర్థమయ్యి ఉండాలి. నేను ఫస్ట్ ఏం అడిగానంటే ఒక పేజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? అవును. ఆ పేజ్ కి సంబంధించిన డేటా ఇచ్చాను. డేటా ఇచ్చిన తర్వాత వాడు ఒక డేటా ఇన్పుట్ ఇచ్చాడు. మళ్ళీ ఇన్పుట్ ఇచ్చిన డేటాలో నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్టింగ్ చూడండి, ఐ హావ్ చూజన్ అంటే వాడు 3 నేమ్లు ఇచ్చాడు కదా, ఒక నేమ్ చూస్ చేశాను. ఈ నేమ్ నేను చూస్ చేసుకున్నాను, దీనికి బయో ఇవ్వండి అని అడిగాను. సో వాడు ఏం చేశాడు, బయో ఇచ్చాడు. దాని తర్వాత ఏం అడిగాను నేను, ప్లీజ్ క్రియేట్ ఏ ప్రొఫైల్ పిక్. వాడినే క్రియేట్ చేయమను, ప్రొఫైల్ పిక్ కవర్ పేజ్ క్రియేట్ చేయమన్నాను. సో క్రియేట్ చేయమని వాడు ఐడియాస్ ఇచ్చాడు. ఓ ప్రొఫైల్ పిక్ ఈ విధంగా క్రియేట్ చేస్తాను, కవర్ ఇమేజ్ ఈ విధంగా క్రియేట్ చేస్తాను, నన్ను క్రియేట్ చేయమంటారని అడిగాడు. సో ప్లీజ్ క్రియేట్ అని అడిగాను. ప్లీజ్ క్రియేట్ అని ప్రొఫైల్ పిక్ ఫస్ట్ క్రియేట్ చేశాడు. తర్వాత
ఆల్సో క్రియేట్ ఏ కవర్ పేజ్ అన్నాను చూడండి, Hmm. కవర్ పేజ్ కూడా క్రియేట్ చేశారు సింపుల్ గా. Yeah. డౌన్లోడ్ లైఫ్ అప్గ్రేడ్ రివ్యూస్ ఎఫ్బి కవర్ పేజ్, Hmm. ఫేస్బుక్ కవర్ పేజ్. ఓకే ఓకే అండి, అప్గ్రేడ్ అయిపోయింది. Hmm. నెక్స్ట్ నెక్స్ట్ కనెక్ట్ యువర్ వాట్సాప్ పేజ్ అన్నాడు కదా, సో మన తర్వాత కనెక్ట్ చేద్దాం, ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రాఫిట్ స్కిల్ దానికి కనెక్ట్ చేసి ఉంచాం కదా. నెక్స్ట్ నెక్స్ట్ సో సింపుల్ గా మీకు పేజ్ అనేది క్రియేట్ అయిందండి. మీకు Yeah. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఇంక ఇక్కడ ఏమైనా మీకు పెండింగ్స్ అనిపించాయి అనుకోండి, ఓకేనా. సో Hmm. ఫస్ట్ టోటల్ పేజ్ క్రియేట్ అయిన తర్వాత పేజ్ నోటిఫికేషన్స్, మార్కెటింగ్ అండ్ ప్రమోషన్, ఫైండ్ అవుట్ అబౌట్ మెటా ఆన్ డన్. ఓకేనండి డన్. చూడండి మన ఫేస్బుక్ పేజ్ క్రియేట్ అయింది, ఓకేనా. సో Hmm. సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ చాట్ జీబీటీలోకి వెళ్ళి సింపుల్ గా మై పేజ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ థ్యాంక్ యూ. సో మళ్ళీ వాడు సజెషన్ ఏమిస్తాడు చూడండి, చాట్ Hmm. జీబీటీ చూడండి. డూ యూ వాంట్ మీ టు డ్రాఫ్ట్ యువర్ ఫస్ట్ 3 పోస్ట్, వన్ మోటివేషనల్, వన్ హెల్త్ రిలేటెడ్, వన్ డివైన్ స్పిరిచువల్, సో దట్ యూ కెన్ లాంచ్ విత్ కంటెంట్ రైట్ అవే. వాడే ఏం చెప్తున్నాడు, నేను మీకు ఫస్ట్ 3 పోస్టులకి డ్రాఫ్ట్ ఇవ్వనా అని అడిగాడు. Hmm. సింపుల్ గా ఎస్ ప్లీజ్ గివ్ మీ ద డ్రాఫ్ట్ ఫర్ ద 3 పోస్ట్ యాజ్ యూ సే. Hmm. పర్ఫెక్ట్. సో ఫస్ట్ పోస్ట్ 1 ఏం చెప్పాడు చూడండి, హెల్త్ కి సంబంధించిన పోస్ట్ పెట్టాడు. టైటిల్ డిస్కవర్ ఏ న్యాచురల్ వే టు బూస్ట్ యువర్ ఎనర్జీ, Hmm. ఓకేనా. టైటిల్ కంటెంట్ ఎవర్ ఫీల్ డ్రైన్డ్ ఎవర్ ఆఫ్టర్ ఫుల్ నైట్ స్లీప్ ఐ హావ్ బీన్ ఎక్స్ప్లోరింగ్ వెల్నెస్ ప్రొడక్ట్ దట్ కంబైన్ ప్రోబయోటిక్ ప్లస్ న్యాచురల్ హెల్ప్ డిజైన్ టు సపోర్ట్ డైజెషన్ అండ్ డైలీ ఎనర్జీ. సో Hmm. చూడండి మనం ఏదైతే స్టార్టింగ్ ప్రొడక్ట్ చెప్పో మిటోలిన్ కోసం మాత్రం మిటోలిన్ కి సరిపడా డేటా మ్యాచ్ అయింది చూడండి. వాడు ఏం Hmm. చెప్తున్నాడు, మీరు ఫుల్ గా పడుకునేటప్పుడు కానీ ఏదైనా కానీ మీకు ఒక వెల్నెస్ ప్రొడక్ట్, అది ఏంటి, ప్రోబయోటిక్స్ ప్లస్ న్యాచురల్ హెర్బ్స్, ఈ Hmm. రెండింటికి సంబంధించిన ఒక ప్రొడక్ట్ కోసం నేను మీకు చెప్తానని చెప్తున్నాడు. వాట్ Hmm. లవర్ ద మోర్ ఇట్స్ జెంటిల్, ప్లాంట్ బేస్డ్ అండ్ ఈజీ టు యాడ్ మోడల్. మంచి రివ్యూ ఇది, ఒక ఒక పర్ఫెక్ట్ రివ్యూ ఇచ్చాడు. ఇఫ్ యూఆర్ క్యూరియస్ టు లర్న్ మోర్ చెక్ మీ అవుట్ ద డీటెయిల్స్ హియర్ అని చెప్పి చూడండి. ఇక్కడ ఇన్సెట్ యువర్ ఎఫిలియేట్ లింక్ ఇచ్చాడు, Hmm. ఇక్కడ Hmm. ఇన్సెట్ యువర్ ఎఫిలియేట్ లింక్ ఇచ్చాడు. సో ఇందాక మీరు అడిగారు కదా ప్రేమ్ గారు, ప్రేమ్ గారు ఉన్నారా? సార్ ఉన్నాను సార్, ఉన్నారు అన్మ్యూట్ కదా. చేశాను, చెప్పండి సార్, సో మీట్లో ఓకే డాక్టర్, ప్రాబ్లం లేదు. మీరు అడిగిన క్వశ్చన్ కి ఇప్పుడు ఆన్సర్ వస్తుంది చూడండి. సో స్టార్టింగ్ మనకి చాట్ జీపీటీ ఏం చెప్పాడు, రా లింక్ పేస్ట్ చేయొద్దు అన్నాడు, ఓకేనా. అవును సార్, సో ఇక్కడ అవును వీడు ఏం సార్. చెప్తున్నాడు, మంచి అప్డేట్ టైటిల్ లింక్ ఇచ్చాడు, ఇన్సర్ట్ చేయమని చెప్పి అది చూపించాడు సార్. మంచి టైటిల్ ఇచ్చాడు, మంచి కంటెంట్ ఇచ్చాడు, ఇక్కడ ఎఫిలియేట్ లింక్ కూడా పేస్ట్ చేసుకోమని ఇచ్చాడు, అవునా. సో అవును ఇక్కడ సార్. ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే సింపుల్ గా, ఇక్కడ మీరు ఏం చేయాలంటే సింపుల్ గా ఏం చేస్తారండి, మీరు ఏదైతే ఫేస్బుక్ పేజ్, ఓకేనా, ఈ పేజ్ ఉందో పేజ్ లో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మిటోలిన్ అనే ప్రొడక్ట్ కి నేను క్లిక్ చేయమని చెప్పాను కదా. సో మిటోలిన్ అనే ప్రొడక్ట్ కి ఇక్కడ క్లిక్ చేశాను. సో Hmm. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, 1 సెకండ్, ఇక్కడ చూడండి చాలా మంది యాడ్స్ ఇచ్చారు, ఈ యాడ్స్ ద్వారా ఈ లైబ్రరీ కనబడుతుంది. Hmm. అంతా కూడా చూడండి, సి డీటెయిల్స్. Hmm. ఒక్క నిమిషం, డేటా చూడండి, సి డీటెయిల్స్, లర్న్ మోర్, సి డీటెయిల్స్, లర్న్ మోర్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలండి, ఓకేనా. సో ఆ ఎక్స్టెన్షన్ పేరు మేనేజ్ ఎక్స్టెన్షన్స్.
ఇక్కడ ఎక్స్టెన్షన్ పేరు సర్చ్ ద ట్రెండ్ అండి. ఇక్కడ చూడండి, సర్చ్ ద ట్రెండ్ మెటా యాడ్స్ లైబ్రరీ ఫిల్టర్ అండ్ స్పై టు. ఈ ఎక్స్టెన్షన్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలండి, యాడ్ టు క్రోమ్. అర్థమైందండి? ఎక్స్టెన్షన్ పేరు సర్చ్ ద ట్రెండ్. మీకు చాట్ బాక్స్ లో కూడా పెట్టాను నేను, ఓకేనా? సో సింపుల్ గా దీన్ని యాడ్ టు క్రోమ్ పెట్టుకోండి, యాడ్ ఎక్స్టెన్షన్. సో డన్. సో ఇక్కడ చూడండి, యాడ్స్ లైబ్రరీకి ఇప్పుడు దాకా వెళ్ళింది కదా. సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ఈ పేజ్ని రిఫ్రెష్ చేయండి. ఈ పేజ్ని రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి, ఇందాక మీ ఆప్షన్ కనబడిందండి, డౌన్లోడ్ కంటెంట్. ఇందాక ఈ ఆప్షన్ కనిపించిందా మీకు? డౌన్లోడ్ లేదు. కంటెంట్ అనే ఆప్షన్ లేదు లేదు సార్, నో సీ కనిపించలేదు. డీటెయిల్స్ అని వచ్చింది. ఇందాక ఓన్లీ లెర్న్ మోర్ సి అని వచ్చింది. సో సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి, మీకు అసలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏదైతే యాక్టివ్ యాడ్ ఉందో పైకి వెళ్దాం, ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఇంకొంచెం పైకి చూడండి, ఆగస్ట్ లోనే ఈ క్యాంపెయిన్స్ యాక్టివ్ లో ఉన్నాయి. యాక్టివ్ యాక్టివ్ యాక్టివ్. సో సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ కంటెంట్, డౌన్లోడ్ కంటెంట్, డౌన్లోడ్ కంటెంట్. వేరే వాళ్ళ తాలూకా యాడ్ ని మనం డైరెక్ట్ గా చూడండి, డౌన్లోడ్ కంటెంట్, డౌన్లోడ్ కంటెంట్. సో కొన్ని డౌన్లోడ్ చేసాం కదా, ఏం డౌన్లోడ్ చేసాం చూద్దాం. డౌన్లోడ్ కంటెంట్ ఏదైనా పాపప్ బ్లాక్ అవుతుందా? ఒక్కసారి ఒక్క నిమిషం. ఒక వీడియో ఇచ్చాడు కదా, యా సో వీడియో ప్రాబ్లం లేదు. సో వీడియో డౌన్లోడ్ అయింది అంటే నాకు తెలిసి ఏదో పాపప్ బ్లాక్ అయినట్టు ఉంది. చెక్ చేస్తున్నాను. సింపుల్ గా లేకపోతే డైరెక్ట్ గా మెటోలిన్ కొట్టేయండి, ప్రాబ్లం ఎందుకు టైం వేస్ట్ చేయడం. మెటోలిన్, సో దాని సొల్యూషన్ కూడా నేను చూస్తానండి, ప్రాబ్లం లేదు. మెటోలిన్ ఇమేజెస్, ఈ ప్రోడక్ట్ ఉంది కదా, సో సింపుల్ గా దీన్ని కాపీ, సేవ్ ఇమేజ్, మెటోలిన్. ఓకే, చూడండి మీకు సింపుల్ గా వీడు ఇచ్చాడు కదా కంటెంట్. వీడిచ్చిన కంటెంట్ మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా చూడండి, టైటిల్ డిస్కవర్ న్యాచురల్ వే టు బూస్ట్ యువర్ ఎనర్జీ, కాపీ, ఫేస్బుక్ పేజ్. సో ఇందులో ఫస్ట్ పేజ్ లోకి రండి, ఓకేనా? ఫస్ట్ పేజ్ ఫోటో, మిటోలిన్, ఓపెన్. సో టైటిల్ వాడు ఏమి ఇచ్చాడు, డిస్కవర్ న్యాచురల్ వే టు బూస్ట్ యువర్ ఎనర్జీ. ఎస్ తర్వాత సింపుల్ కిందకి ఏం చేస్తారు, సింపుల్ చూడండి కంటెంట్,
కాపీ. సో ఇక్కడ చూడండి, ఇఫ్ యూఆర్ క్యూరియస్ టు లెర్న్ మోర్ ప్లీజ్ చెక్అవుట్ ద డీటెయిల్స్ అని ఇచ్చాడు కదా. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే దీన్ని చేయొద్దు, ఓకేనా. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక 5 days ఈ పోస్టర్స్ మీరు జస్ట్ పోస్ట్ చేయండి, ఓకే. ఓకేనా. తర్వాత కింద వాడు హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాడు కదా, సో హ్యాష్ ట్యాగ్స్ కూడా చూడండి. హ్యాష్ ట్యాగ్ హెల్త్ అప్గ్రేడ్. హ్యాష్ ట్యాగ్ హ్యాష్ ట్యాగ్ డన్. సో డైరెక్ట్ గా ఈ పోస్ట్ చేసేయండి, ఓకేనా. స్మాల్ డౌట్ సార్. చెప్పమ్మా గౌతమ్. అశోక్ సార్. అశోక్ చెప్పు అశోక్. సార్ ఇప్పుడు దాంట్లో మన పోస్ట్ లింక్ పెట్టద్దన్నారు, ఓకే. సపోజ్ మన స్టార్టింగ్ వెబ్సైట్ అమ్మా, క్రియేట్ స్టార్టింగ్ మాత్రమే నేను చెప్తాను అవునవును నీకు. అవునవును ఉమ్. వెబ్సైట్ క్రియేట్ చేస్తాం కదా, అది వెబ్సైట్ మనం బయోలో పెట్టుకోవచ్చు కదా, డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు అక్కడ లింక్ బ్లాగింగ్ అడుగుతుంది కదా. వెబ్సైట్ అనేది బ్లాగింగ్ అమ్మ, బ్లాగింగ్ లో మన అన్లిమిటెడ్ మనం చేసుకోవచ్చు. ఇది వేరేడు ప్లాట్ఫామ్. వెబ్సైట్ అనేది మన ఇష్టం, మనం ఒక డాన్స్ చేసినా చెల్లుతుంది, ఏమైనా చెల్లుతుంది. ఇది వేరేడు అట్లా కాదు ప్లాట్ఫామ్ సార్, కదా, అందువల్ల. ఇప్పుడు నేను అనేది సో ఏంటంటే మీకు ఇక్కడ మీరు చూడండి, ఎఫిలియేట్ లింక్ కాదు, స్టార్టింగ్ ఎఫిలియేట్ లింక్ పెట్టొద్దని చెప్పాను, జస్ట్ చూడండి, ఇంకా అది అవ్వలేదు. ఇక్కడ చూసారా షేర్ అనే బటన్ ఉందా, ఇప్పుడు పోస్ట్ చేసిన తర్వాత షేర్ అనే బటన్ చూసారా. సార్. షేర్ అనే బటన్ లో, ఓకేనా, షేర్ అనే బటన్ లో మీకు చూడండి సింపుల్ గా క్లిక్, ఓకేనా, లింక్ కాపీ అయింది. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే లింక్ కాపీ అయింది కదా, ఇప్పుడు మన క్లిక్ బ్యాంక్ ఉంది. సో ఇందాక నేను ఆల్రెడీ ఒక పేజ్ చెప్పాను, ఈ పేజ్, ఓకేనా. ఈ పేజ్కి వెళ్ళాం. ఈ పేజ్కి వెళ్ళిన తర్వాత సో ఇందాక మనం ఏం చేసాం, డైరెక్ట్ గా ఎఫిలియేట్ లింక్ పేస్ట్ చేసాం అక్కడ. సో నాది నార్మల్ గా పాత అకౌంట్ కాబట్టి ఫేస్బుక్ కూడా ఏం చేస్తాను చూడండి, ఆల్మోస్ట్ నాది ఆల్రెడీ అప్గ్రేడ్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు నేను పేజ్ ద్వారా కామెంట్ పెడుతున్నాను, లైఫ్ అప్గ్రేడ్ చూసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కామెంట్ పెట్టాలనుకోండి, ఓకేనా, దేనికోసం, మిటోలిన్ కోసం. సో సింపుల్ గా మిటోలిన్ అనే ప్రొడక్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ కదా, చూడండి. ఇది కాపీ చేస్తారా, కాపీ చేసి పేస్ట్. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు ఏ లింక్ పేస్ట్ చేస్తారో, షేర్ లింక్ కాపీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ గా ఈ లింక్ క్లిక్ చేస్తే ఫస్ట్ ఏంటంటే కొంచెం ట్రాఫిక్ మీ ప్రొఫైల్కి వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది ఐడియా. సో డైరెక్ట్ గా ఒక ఫేస్బుక్ తాలూకా లింక్ ని ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు, సో మీకు ఇష్యూ ఉండదు, ఓకేనా. సో వాడు ఏం చేస్తారు, ఫస్ట్ మీ టైటిల్ చూస్తాడు, ఓకే డన్, ఒక టైటిల్ ఉంది, ఒక ఫేస్బుక్ లింక్ ఉంది, ఏదో కొటేషన్ ఉంది. సో డైరెక్ట్ గా వాడు ఏం చేస్తాడంటే ఈ లింక్ క్లిక్ చేస్తాడు. ఈ లింక్ ఎప్పుడైతే క్లిక్ చేశాడో డైరెక్ట్ గా దాన్ని ఎక్కడికి రీడైరెక్షన్ అవుతుంది, మన పేజ్కి రీడైరెక్షన్ అవుతుంది. అర్థమైందా. సో ఫస్ట్ ఏంటంటే నేను ఇందాక నేను చెప్పినట్టు చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, మీ ఫేస్బుక్ అకౌంట్ మానిటైజేషన్ అవ్వాలి. ఫ్రీ ట్రాఫిక్ అంటారు దీన్ని, ఫ్రీ ట్రాఫిక్ మెథడ్. సో ఫస్ట్ డైరెక్ట్ గా మనం ఎఫిలియేట్ లింక్ పెట్టకూడదు, ఓకేనా. ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను, ఎఫిలియేట్ లింక్ పెట్టకూడదు. లేదు నేను స్టార్టింగ్ నుంచి మనీ ఎర్న్ చేయాలనుకుంటారా, దెన్ గో ఫర్ దిస్. ఒక 500 రూపాయలు రోజుకు పెట్టి ఒక 5 రోజులు డైరెక్ట్ గా ఎంగేజ్మెంట్ యాడ్ క్యాంపెయిన్ పెట్టేయండి. ఎంగేజ్మెంట్ యాడ్ క్యాంపెయిన్ పెట్టిన తర్వాత మీ ఇష్టం, మీరు అన్లిమిటెడ్ గా మీరు వెళ్ళొచ్చు. కానీ ఏదైనా సరే ఒక ప్రాపర్ వేలుగా వెళ్తే మీకు స్టార్టింగ్ లో ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అకౌంట్స్ బ్లాక్ అవడం, అకౌంట్స్ ఇదవడం, ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి, ఓకేనా. మీకు అర్థమైంది కదా. ఒకటి పేడ్ వే, ఒకటి ఆర్గానిక్ వే. ఒకటి ఆర్గానిక్ వేలు మీరు ఏం చేయాలంటే రోజుకి ఒక 10 లైక్లు 10 కామెంట్లు, ఒక 20 లైక్లు 20 కామెంట్లు, ఈ విధంగా చేయండి. రెండోది ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కి నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను, అది చేస్తున్నారో లేదో తెలియదు. ఇన్స్టాలో డైలీ 3 వీడియోస్ పోస్ట్ చేయమని, చేస్తున్నారా? 3 వీడియోస్ ఇన్స్టాలో. టైమింగ్ కోసం నన్ను ఒకరు అడిగారు, టైమింగ్ కూడా చెప్తాను చూడండి. 6 PM to 7 PM మధ్యలోనే పోస్ట్ చేయండి, ఓకేనండి. ఇన్స్టాలో. అదే ఫేస్బుక్ లో ఏం చేయాలి, డైరెక్ట్ ఓన్లీ పోస్టులు మాత్రమే. ఇప్పుడు చూడండి, నాకు చాట్ జీపీటీలో నేను ఏ విధంగా తీసుకున్నాను పోస్టులు. ఫస్ట్ పోస్ట్ తీసుకున్నాను, ఫస్ట్ పోస్ట్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఓకేనా. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఫస్ట్ పోస్ట్ చేశాను. కొన్ని డేస్ తర్వాత మీరు దీన్నే గనక ఇక్కడ చూడండి, ఎఫిలియేట్ లింక్ మనం పేస్ట్ చేయలేదు ఇక్కడ, ఓకేనా. ఎఫిలియేట్ లింక్ పేస్ట్ చేయలేదు. కొన్ని డేస్ తర్వాత మీ అకౌంట్ వార్మప్ అయిన తర్వాత డైరెక్ట్ సింపుల్ గా చూడండి, క్రియేట్ యాడ్ పెట్టి ఇదే ప్రొడక్ట్ మీరు ఫేస్బుక్ యాడ్స్ ద్వారా కూడా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. సార్ ఇది యాడ్ పెట్టిన తర్వాత షేర్ అని క్లిక్ చేయాలన్నా సార్? అవునండి, ఇది షేర్ అనే లింక్ తీసుకొని మీరు దాంట్లో వెళ్ళాలి. ఇంకా ఇది బేసిక్ అండి, మీరు ఇప్పుడే యాజ్ డిజైన్ చేసేయాల్సిన అవసరం లేదు. మీకు ఈ రోజు క్లాస్ లో మీరు మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది ఒకటి, ఫస్ట్ ఏం ఫోకస్ చేయాలి, క్లిక్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకోండి.
ఓకే. ఫేస్బుక్ పేజ్ ని మానిటైజేషన్ చేసుకోండి అంతే. ఈ రోజు క్లాస్ లో మీరు చేయాల్సింది ఇదే. ఓకే. ఓకేనా? మీరు ఎంత వరకు దీన్ని అర్థం చేసుకొని మీరు ముందుకెళ్తారన్న దాని మీదే మ్యాటర్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మధ్య మధ్యలో డౌట్స్ అడగడం వల్ల ఏమవుతుందంటే క్లాస్ డిస్టర్బ్ అవుద్ది. అవును. కానీ మెయిన్ మోటో ఏదైతే ఉందో దాన్నే మీరు ఫోకస్ చేయాలి. అర్థమైందండి? ఓకే సార్. ఓకే సార్. సార్ సో ఇప్పుడు ఫేస్ చెప్పండి. ఇప్పుడు 7 days వరకు ఒక ఫస్ట్ డే 10 లైక్స్ 10 ఫస్ట్ డే కామెంట్స్, 10 అండి, సెకండ్ డే సెకండ్ డే 20, 20, అలా 70 వరకు వెళ్ళాలి. అలా వెళ్ళండి. 7 days దాకా చేయండి ఈ రోజు నుంచి. ఓకే సార్. సార్ ఈ రికార్డింగ్ మళ్ళీ మన ఈ దీంట్లో ఈ అప్లోడ్ చేస్తారు రికార్డింగ్ ఈ రోజు నైట్ మీకు అప్డేట్ అవుతుందండి. మీ పోర్టల్ అప్డేట్ అదే అయిపోతుంది, ప్రాబ్లం లేదు. పోర్టల్ అప్డేట్ అవుతారు సార్. ఆ పోర్టల్ అప్డేట్ అవుతుందండి. ఈ మొత్తం అలాగే టోటల్ సార్. స్క్రీన్ అంతా అప్డేట్ అవుతుంది. జస్ట్ మీకు 1 అవర్, అలాగే సార్. 1 అవర్ అప్డేట్ చేస్తాను. ఓకే సార్. ఓకే సార్. ఓకేనండి, ఓకే డన్. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనకి ఆల్రెడీ స్టార్టింగ్ మనకి ఏం చేశాడు, ఒక 3 రోజులకి సరిపడా పోస్ట్ ఇచ్చాడు. ఓకేనా? ఓకే. 3 రోజులకి సరిపడా పోస్ట్ ఇచ్చాడు కదా. సో అన్నిటికీ ఫోటోలో లింక్ చేయాలని లేదండి. మీరు సింపుల్ గా ఏం చేస్తారంటే టైటిల్ చూడండి, అప్గ్రేడ్ రిమైండర్, దీంట్లో చూడండి ఎఫిలియేట్ లింక్ ఇవ్వలేదు. దీనికి డైరెక్ట్ పోస్ట్ ఇచ్చాడు. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే డైలీ ఫ్రీ అండి, చాట్ జీపీటీని యూజ్ చేసి మీ పేజ్ ఏ పేజో ఏ డేటా కావాలో చాట్ జీపీటీని అడగండి. చాట్ జీపీటీని అడిగి డైలీ 3 పోస్టులు ఫేస్బుక్ లో. ఇన్స్టాలో అయితే వీడియోస్ డౌన్లోడ్ చేయాలి. ఇన్స్టాలో వీడియోస్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఒకసారి ఇన్స్టాలో కూడా నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అంటే సెర్చ్ అనే ఆప్షన్ లోకి వెళ్తారు. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్ రండి వీడియోస్. ధర్మి ఛానల్ ఎగ్జాంపుల్ ఇంకోండి ఇక్కడ చూడండి, 115, 66, 44 మిలియన్, 81 మిలియన్, ఇలా మిలియన్స్ లో ఉన్నాయి కదండి. ఈ మిలియన్స్ లో ఉన్న వీడియోస్ అన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని రీఅప్లోడ్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే రీఅప్లోడ్ ఓన్లీ ఇన్స్టాలోనే, ఫేస్బుక్ లో అవ్వదు. ఇన్స్టాలో మాత్రం రీఅప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఈ వీడియో ఉందండి. ఈ వీడియో మీరు ఏం చేస్తారు, దీన్ని డౌన్లోడ్ చేయాలనుకోండి, ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉందా, షేర్, కాపీ లింక్. మీరు సింపుల్ గా గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ ఇన్స్టా వీడియోస్ ఆన్లైన్, ఎనీ అండి, మొత్తం దేంట్లోకైనా వెళ్ళొచ్చు, మీరు ఇబ్బంది లేదు. సో ఎగ్జాంపుల్ దీంట్లో కనుకుందాం. సో లింక్ అడుగుతున్నాడు కదా, ఏదో పనికిమాలిన సైట్ లో ఉంటాయి. ఇక్కడ ఇచ్చాడు సారీ, పేస్ట్, సర్చ్. ఇవ్వండి. సో సింపుల్ గా డౌన్లోడ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జీరో అని వచ్చింది అనుకోండి, ఇంకా వీడియో లోడ్ అవ్వలేనట్టు. చాలా ఓకే. మందికి తెలియదు. ఇక్కడ స్టార్టింగ్ ఇందాక ఓన్లీ 0 అని వచ్చింది, ప్లే చేశాక పక్కన 1 మినిట్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, క్లిక్ సింపుల్ గా డౌన్లోడ్. మళ్ళీ ఈ డౌన్లోడ్ సర్వర్ కొడితే ఎఫిలియేట్, వేరే సైట్ కి ఎఫిలియేట్ లింక్ అది. సో డౌన్లోడ్. సో ఈ విధంగా వీడియోస్ డౌన్లోడ్ చేసి మిలియన్ వ్యూస్ లో ఉన్న వీడియోస్ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి డైలీ 3 వీడియోస్ పెట్టండి. ఓకేనా? ఒకవేళ ఎవరైనా ఇప్పటిదాకా పేజ్ క్రియేట్ చేయకపోతే నేను చాట్ జీపీటీలో స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ పెట్టాను. ఈ రోజు మీ టాస్క్ ఏంటంటే ఫస్ట్ పేజ్ క్రియేట్ చేయండి. పేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఎవరెవరు ఏ యూజర్ ఏ పేజ్ క్రియేట్ చేశారు. ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేజెస్ ఉన్నాయనుకోండి, కొత్త పేజ్ మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేయండి, ప్రాబ్లం లేదు. ఒక పేజ్ బ్లాక్ ఓకే. అయిందనుకోండి, ఇంకో పేజ్ ఉంటుంది మనకి. సిమిలర్ గా క్రియేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేజ్ నేమ్ టెస్ట్ అనుకోండి, సెకండ్ పేజ్ నేమ్ టెస్ట్ 1 2 3. సో ఆ టైప్ లో సిమిలర్ గా పేజ్ క్రియేట్ చేయండి. పేజ్ క్రియేట్ చేసి ఒకసారి ఈ యూఆర్ఎల్కి వెళ్ళండి. యూఆర్ఎల్ లో ఏ బటన్ ఏ విధంగా పనిచేస్తుందో ఫస్ట్ టెస్ట్ చేయండి.
యూఆర్ఎల్కి వెళ్ళిన తర్వాత ఫేస్బుక్ లో నేను చెప్పాను కదా ఎక్స్టెన్షన్, సర్చ్ ద ట్రెండ్. ఈ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని ఇప్పుడు యాడ్స్ లైబ్రరీ ఉందండి ఇక్కడే చూద్దాం చూడండి. ఎగ్జాంపుల్, రీసెంట్ గా వారియర్ ప్లస్ లో ఎవరికైనా అప్రూవల్ వచ్చిన లాస్ట్ ఒక ప్రొడక్ట్ పేరు చెప్పండి. వారియర్ ప్లస్ లో అప్రూవల్ వచ్చిన ఒక ప్రొడక్ట్ నేమ్. సురేష్ గారు మీరు ఏదైనా పెట్టారా వారియర్ ప్లస్ లో అప్రూవల్ కి? పెట్టానండి. అది ఒకటి లాస్ట్ అప్రూవల్ అప్రూవల్ వచ్చిన వచ్చింది. ఒక ప్రొడక్ట్ నేమ్ చెప్పండి. గుర్తుందా ఏదైనా ప్రొడక్ట్ నేమ్? ఒక్క నిమిషం. ఓన్లీ ఒక ప్రొడక్ట్ నేనే సెర్చ్ చేస్తాను చూడండి. ఎగ్జాంపుల్, ఈమెయిల్. నేను లాస్ట్ ఆల్రెడీ ప్రమోట్ చేశాను కదా, ఈమెయిల్ క్యాష్ మిషన్. సో ఈ ప్రొడక్ట్ వరకు యాడ్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. లేదు, ఆల్మోస్ట్ ప్రొడక్ట్స్ లేదు. ఈ ఫేస్బుక్ యాడ్స్ లైబ్రరీ ఎప్పుడు కూడా ఫుల్ డేటా లోడ్ అవడం వల్ల ఏంటంటే ఇప్పుడు చిన్న బగ్ ఏదో ఒకటి వస్తుంది ఫేస్బుక్ దాంట్లో. ఫైనల్ డేస్ టు గెట్ మోర్ యూజర్స్ లేదు, దీనికి సంబంధించింది లేదు. సింపుల్ గా హ్యూమినిఫై కొని చూద్దాం. సర్చ్. మాక్సిమం అందరూ సోలో యాడ్స్ దానికి వెళ్తారు. ఒకవేళ ఏదైనా మీ దగ్గర ఒక ప్రొడక్ట్ ఉందనుకోండి, ఆ ప్రొడక్ట్ తాలూకు తీసుకొని, ఓకేనా, ప్రొడక్ట్ తాలూకు తీసుకొని దాని నుంచి కూడా మనం ఫేస్బుక్ పోస్ట్ జనరేట్ చేయొచ్చండి. ఓకేనా. సో పేజెస్ అయితే మాత్రం మల్టిపుల్ పేజెస్, ఒక 2-3 పేజీలు క్రియేట్ చేసుకోండి. ఒక పేజ్ బ్లాక్ అయినా ఇంకో పేజ్ ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఓకేనా. సో ఓకే. రేపు క్లాస్ లో మీకు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా గూగుల్ యాడ్స్ ఏ విధంగా పెట్టాలి క్యాంపెయిన్ కి వెళ్దాం రేపు యాడ్స్ లో. ఓకేనా. రేపు గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక 5,000 రూపాయల బడ్జెట్ తో మనం స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ 3 డేస్ లేదా 4 డేస్ క్యాంపెయిన్ రన్ చేద్దాం. ఓకేనా. సో క్లిక్ బ్యాంక్ ఆర్గానిక్ ఇది నేను చెప్పినట్టుగా ఒకసారి ఫస్ట్ ఈ సైట్ లోకి వెళ్ళండి. సైట్ లోకి వెళ్ళి రెండోది ఏంటంటే మీ ఫేస్బుక్ పేజ్ ఏదైతే ఉందో ఫేస్బుక్ పేజ్ ని మానిటైజేషన్ చేసుకోండి. అది. సో ఇప్పుడు డౌట్స్ అడగండి. డౌట్స్ ఎవరికి? ఆల్రెడీ కృష్ణ గారు రికార్డు రికార్డ్ వస్తుంది. కృష్ణ గారు ఎగ్జిట్. గౌతమ్ ఇప్పుడు నేను డౌట్ అడుగు. గౌతమ్, అశోక్ ఇందాక డౌట్ అడిగారు కదా. సార్ ఇప్పుడు యాక్చువల్ గా మీరు పోస్ట్ లో లింక్ పెట్టద్దు అన్నారు. అవును. ఓకే. మనం సపోజ్ ఒక ల్యాండింగ్ పేజ్ చేసుకుంటాం కదా, దాంట్లో పెట్టచ్చు, ల్యాండింగ్ అది బయోలో మనం పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఫేస్బుక్ ని ఇన్స్టాగ్రామ్ ని రెండుని కమెంట్ చేసుకోవచ్చు కదా. లింక్ చేసుకోవాలి మ్యాండేటరీ అది. ఓకే. అలా ఎగ్జాంపుల్ చేసుకున్నప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ప్రతి ఒక్క రీల్ ఫేస్బుక్ లో కూడా వస్తుంది కదా అప్పుడు. వస్తుంది. ఓకే, అప్పుడు అంటే ప్రాబ్లం లేదు కదా. అంటే అశోక్ నేను చెప్తాను చూడు అశోక్. ఫస్ట్ సార్. ఫస్ట్ ఆర్గానిక్ వే అంటే నేను మనందరికీ ఒక ఇంటెన్షన్ ఉంది. ఇంటెన్షన్ ఏంటంటే మనీ ఎర్నింగ్ ఎర్లీగా చేయాలి. ఎందుకంటే మనకున్న ప్రాబ్లమ్స్ లేకపోతే మనకున్న సో అండ్ సో ఏదైనా కానీ ఎర్లీగా చేయాలి. అయితే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ నువ్వు ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయి, ఒక ఇన్స్టా పేజ్ క్రియేట్ చేయి, రెండింటిని లింక్ చేయి. స్టార్టింగ్ ఫస్ట్ రోజు ఒక 2 పోస్టులు పెట్టు, థర్డ్ రోజు ఒక 2 పోస్టులు పెట్టు. ఓకేనా. ఒక 10, ఓకేనా, ఒక 10 లింక్స్ క్రియేట్ చేయి. ఓకేనా. ఒక 10 పోస్టులకు లైక్ చేయి, 10 పోస్టులు కామెంట్ చేయి. గ్రాడ్యువల్ గా నీ ప్రొఫైల్ ని ఫేస్బుక్ వాడికి నువ్వు ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలంటే ఫేస్బుక్ వాడికి ఇది ఫేక్ ప్రొఫైల్ కాదు, దిస్ ఈజ్ ఎ జెన్యున్ ప్రొఫైల్. ఆ విధంగా క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు 3 months కి నాకు మనీ పే చేశారు. ఇంకా వీఆర్ జస్ట్ 15 డేస్ కూడా మనకు అవ్వలేదు, 10 డేస్ కూడా అవ్వలేదు. అర్థమైందా? ఈ 3 months లో ఫస్ట్ మంత్ లో ఏంటంటే మీకు బేసిక్స్ తెలుస్తాయి. ఓకేనా. ఫస్ట్ 15 డేస్ సిస్టమ్ బిల్డ్ చేసిన తర్వాత 16th డే నుంచి నేనే తీసుకెళ్తాను యాడ్స్ కానీ లేదా ఆర్గానిక్ వేలే లింక్స్ ఏ విధంగా పేస్ట్ చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే కంగారు పడిపోయి అకౌంట్స్ బ్లాక్ చేసుకున్నారో మళ్ళీ మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. అకౌంట్స్ బ్లాక్ చేసుకోవద్దు. అర్థమైందా? నేను చెప్పేది అది. సో స్లోగా వెళ్ళండి. అకౌంట్ క్రియేటింగ్, 3 పోస్టులు పెట్టడం, 3 లైక్లు పెట్టడం, ఈ విధంగా స్లోగా వెళ్ళండి. రెండోది, చాట్ జీపీటీని మీరు ఎంత ఇదిగా యూజ్ చేస్తారో అంత అడ్వాంటేజ్ చాట్ జీపీటీని.
బాగా బెస్ట్ అన్నమాట చాట్ జీపీటీ మనకు అన్ని విధాలుగా. రేపు మీరు ఎగ్జాంపుల్ ఫేస్బుక్ యాడ్కి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు చూడండి. సో మీకు సింపుల్ గా చూడండి, డివైన్ స్పిరిచువల్ అంటే 3 పోస్టులకు సంబంధించింది కదా. ప్లీజ్ గివ్ మీ షెడ్యూల్ ఫర్ ద నెక్స్ట్ 7 days టు మేనేజ్ మై FB పేజ్. చూడండి ఈ ప్రాంప్ట్ కి అది ఏం రిప్లై ఇస్తా చూడండి. నేను ఏం అడిగాను, నాకు 7 రోజులు సరిపడా షెడ్యూల్ ఇవ్వు నా ఫేస్బుక్ పేజ్ ని మేనేజ్ చేయడానికి అని అడిగాను. చూడండి అది ఏం రిప్లై ఇస్తుంది. నైస్, దిస్ ఈజ్ వేర్ మూమెంట్ కమ్స్. ఇప్పుడు కదా, ఇది కదా అసలు కదా అంటాం చూసారా మనం, ఆ డైలాగ్ అనమాట. చూడండి 7 పేజ్ షెడ్యూల్ డే 1 నాడు ఏం చేశాడు, లాంచ్ డే. లాంచ్ డేలో ఏం చెప్పాడు, మోటివేషనల్ కోట్స్ విత్ బ్రాండెడ్ ఇమేజెస్. ఓకేనా, అప్గ్రేడ్ స్టార్ట్స్ విత్ 1 చాయిస్. ఓకేనా. సో ఫస్ట్ డే 1. తర్వాత డే 2 ఏం చేశాడు, పోస్ట్ హెల్త్ రివ్యూ షార్ట్ వర్షన్ విత్ ఇమేజ్ ఆర్ హెల్తీ లైఫ్ స్టైల్. రెండో రోజు. థర్డ్ రోజు డివైనర్ స్పిరిచువల్ విజ్డమ్. ఓకేనా, వాల్యూస్ ఓన్లీ, నో లింక్స్. డే 4 ఎంగేజ్మెంట్ క్వశ్చన్. ఏదైనా క్వశ్చన్ పోస్ట్ చేయండి, అంటే యూజర్స్ కామెంట్ లో పెట్టేలాగా. ఎగ్జాంపుల్, విచ్ మోటివేట్స్ యూ మోర్, బెటర్ హెల్త్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనా. తర్వాత 5 ప్రొడక్ట్ రివ్యూ. ఏదైనా ఒక ప్రొడక్ట్ తాలూకా రివ్యూ ఇమ్మన్నాడు. ఓకేనా. చూడండి, బ్లెండ్ ప్రొడక్ట్ ప్లస్ బెనిఫిట్, సాఫ్ట్ CTA. కాల్ టు యాక్షన్ చాలా నెమ్మదిగా, అంటే మంచిగా యూజర్స్ కి అర్థమయ్యే విధంగా సాఫ్ట్ కాల్ టు యాక్షన్ అడిగాడు CTA విత్ ఎఫిలియేట్ లింక్. చూడండి ఫస్ట్ 4 రోజులు అసలు ఎఫిలియేట్ లింక్ కోసం మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడాడు డే 5. నేను ఫస్ట్ నుంచి దేనికోసం ఒత్తుకుంటున్నాను అర్థమైందా. సార్ మనకు అఫిలియేట్ లింక్ ఎక్కడ వస్తుంది సార్? క్లిక్ బ్యాంక్ లో తీసుకోవాలి మనము. క్లిక్ బ్యాంక్ లో తీసుకోవచ్చు, ఇప్పుడు వారియర్ ప్లస్ లో కూడా తీసుకుంటున్నారు కదా. అది అప్రూవల్ తీసుకొచ్చిన తర్వాత లింక్ వస్తుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత లింక్ అండి, అప్రూవల్ వచ్చిన తర్వాత లింక్. ఆ లింక్ ఇక్కడ పోస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇది ఎస్ అండి. స్టార్టింగ్ ఏంటంటే ఆర్గానిక్ మార్కెటింగ్ అయితే. ఎస్, ఆర్గానిక్ అండి. అంటే ఇప్పుడు చూడండి, ఫేస్బుక్ మీకు ఇందాక నేను చెప్పినట్టుగా చూడండి, ఇది నా 13 years నుంచి నేను వాడుతున్నానండి ఫేస్బుక్ అకౌంట్. ఎస్ సార్. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం పెట్టిన పోస్ట్ కూడా నేను ఇప్పుడు చూసుకోవచ్చు, అవునా కదా. ఎస్ ఎస్ అర్థమైందండి నేను చెప్పింది. ఎస్ సార్. ఎస్ సార్. సో అది, సో మెయిన్ ఏంటంటే మీరు ఫస్ట్ ఒక పోస్ట్ ని క్రియేట్ చేసుకుని లింక్ అనేది మీరు డైరెక్ట్ పేస్ట్ చేసుకుని మీరు ఎప్పటికైనా దాన్ని రిట్రైవ్ చేసుకోవచ్చు డేటా. ఓకే ఓకే. ఓకే అండి, అర్థమైందా. ఎస్ సార్. తర్వాత డే 6 చూడండి. డే 6 లో ఒక్క నిమిషం జస్ట్ 1 సెకండ్. సో వీడు చూడండి ఫస్ట్ 4 days కూడా ఏం పెట్టకుండా 5th డే ఏ విధంగా పెట్టాడో, ఈ రోజు నుంచి ఒక 5 days మీరు షెడ్యూల్ పెట్టుకోండి. షెడ్యూల్ పెట్టుకొని ఓకేనా, ఫస్ట్ ఫేస్బుక్ పేజ్ చాట్ జీపీటీని యూజ్ చేసి ఏ విధంగా క్రియేట్ చేయాలి. తర్వాత 6th డే చూడండి, లైఫ్ స్టైల్ టిప్, సింగిల్ ఇమేజ్, ఏదో ఒక ఇమేజ్ పెట్టమన్నాడు. 7th వీకెండ్. ఓకేనా, వీకెండ్ అంటే ఇప్పుడు సాటర్డే సండే. వీకెండ్ లో చూడండి సింపుల్ గా వీడియో పెట్టాలి. వీడియో గెట్స్ మోర్ ఆర్గానిక్ రీచ్. ఏం వీడియో, ఇందాక నేను డౌన్లోడ్ చేసిన వీడియో డౌన్లోడ్ ఏం చూసారా, మీకు ఇది ప్లే చేశాను ఆల్రెడీ. సార్ ప్రోడక్ట్ కు సంబంధించినే పెట్టాలి కదా. ఏదండి, మనం ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేస్తామో దానికి సంబంధించినే పెట్టాలి కదా. అంతేనండి, దానికి సంబంధించి మాత్రం మీకు అది చెప్పాను కదా. ఫేస్బుక్ యాడ్స్ లైబ్రరీలోకి వెళ్తారు, మీరు నేను చెప్పిన ఎక్స్టెన్షన్ ఉంది కదా, సర్చ్ ద ట్రెండ్. ఆ ట్రెండ్ ఇది పెట్టుకొని మీరు సింపుల్ చూడండి. మీకు ఇంకో ప్రొడక్ట్ పేరు చెప్తాను చూడండి. దాని పేరేంటి, సోల్మేట్. ఇగోండి ఇక్కడ చూడండి, వీడియో థర్డ్ది వీడియో యాడ్ ఉంది కదా, థర్డ్ది వీడియో యాడ్, ఇది యాక్టివ్ యాడ్. సో సింపుల్ గా డౌన్లోడ్ కంటెంట్. సో డౌన్లోడ్ అయింది వీడియో. Yes, sir. ఓకేనా. సో ఈ Yes, sir. టైప్ ఆఫ్ ఇగోండి, ఎస్ సార్. ఈ సోల్మేట్ అంటే ఇడు పెళ్లి లవర్ పెళ్లి కోసం చెప్తున్నాడు. సో ప్రాబ్లం లేదండి, మీకు ఈ రోజు క్లాస్ మీకు అర్థమై ఉంటది. ఎస్ ఫస్ట్ అకౌంట్ బ్లాక్ అవ్వకుండా మీరు ఒక యాక్షన్ తీసుకోవాలి. మీకు ఏ డౌట్ వచ్చినా
నాకు మెసేజ్ చేస్తున్నారు కదా, అదే మెసేజ్ మీరు చాట్ జీపీటీలో కూడా మెసేజ్ చేయండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చూడండి, మీకు ఇక్కడ లాస్ట్ లో చూడండి ఎక్స్ట్రా ట్రిప్ ఇచ్చాడు చూడండి. ట్రై టు పోస్ట్ ఎట్ ద సేమ్ టైం డైలీ 7 to 9 ఓకే. 7 to 9 PM. నేనేం చెప్తున్నానంటే నేనైతే 6 to 7 చెప్తాను. సో 6 to 9 PM మధ్యలోనే డైలీ డైలీ ఇదే టైంకి అప్లోడ్ చేయండి. ఓకేనా? రెండోది ఫేస్బుక్. చూడండి, డూ యూ వాంట్ మీ టు క్రియేట్ 7 day కంటెంట్ క్యాలెండర్ టెంప్లెట్ ఎక్సెల్ సార్ గూగుల్ షీట్? వాడు గూగుల్ షీట్ కూడా క్రియేట్ చేసిస్తాడు మనకి. ఎస్. అర్థమైందా? సో అదండి. ఓకే అండి, అయితే మీకు నాకు తెలిసి మీ డౌట్స్ కూడా క్లారిఫై అయ్యాయి. గౌతమ్ సార్ ఇంకేమైనా డౌట్ ఒకసారి ఉందా నీకు? హలో హలో చెప్పు గౌతమ్. సార్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా క్రియేట్ చేస్తాను? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నార్మల్ అకౌంట్ కదా, అందులో పెద్ద వింతే ఉంది. డైరెక్ట్ గా సైన్ కొంచెం మీకు అది కూడా చూపిస్తాను. అందులో ప్రాబ్లం లేదు. మీరు అట్ ద సేమ్ టైం చాట్ జీపీటీని ఏ విధంగా అయితే మీరు ఫేస్బుక్ అడిగానో కొత్త చాట్లోకి వెళ్ళండి. ఇక్కడ పేజ్ క్రియేషన్ దగ్గర సింపుల్ ఎగ్జాంపుల్ లైఫ్ అప్గ్రేడ్ రిలీజ్. సేమ్ మళ్ళీ కొత్త కొత్త పేజ్ లోకి వెళ్ళండి. కొత్త పేజ్ లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ ఇక్కడ ఐ వాంట్ క్రియేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ప్లీజ్ హెల్ప్ మీ విత్ ఇట్. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు గౌతమ్. సింపుల్ గా చూడు, జస్ట్ లాగౌట్ చేసుకుంటే అకౌంట్ ని. అంటే లాగిన్ చేస్తాం ఓకే, కానీ ఫేస్బుక్ లాగా అంత కాంప్లికేషన్ ఉంటుంది పేజ్ ఏం ఉండదమ్మా. ఇక్కడ చూడు సింపుల్ గా ఉంది కదా, సైన్ అప్ మీద క్లిక్ చేస్తాం. ఫేస్బుక్ పేజ్ కి దీనికి ఒకే నేమ్ మ్యాచ్ అయ్యే విధంగా ఒకే డీటెయిల్స్ ఫిల్ చేసుకోండి సరిపోతుంది. లోగో కూడా ఒకే లోగో. పేజెస్ లాగా. ఓకే. ఇక్కడ చాట్ జీపీటీ చూడండి హెల్ప్ చేస్తాడు. ఓకేనా? వాట్ సజెషన్స్, ఫస్ట్ ఏం కావాలి, ఇన్స్టాగ్రామ్ యాప్ క్రియేట్ టోటల్ అంతా కూడా గైడ్ చేస్తారు ఇందులో. సేమ్ నేను ఏదైతే విధంగా ఫేస్బుక్ లో ఏదే డేటా ప్రొఫైల్ పిక్ క్రియేట్ చేయండి, బ్యానర్ క్రియేట్ చేయండి, నాకు బయో ఇవ్వండి అని మనం చాట్ జీపీటీని అడిగాము, సేమ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కూడా మనం అడగొచ్చు. ఆటోమేటిక్ గా వాడిస్తాడు. ఓకేనా? అయితే ఎగ్జిస్టింగ్ అయిన ఇన్స్టాగ్రామ్ కి ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని కూడా వాడుకోవచ్చు. ఎందుకు మంచిది, ఒక 2-3 క్రియేట్ చేసుకోండి. ఫ్రీ అకౌంట్సే కదా, అప్పుడు మనీ పే చేసేవి కాదు కదా గౌతమ్. అంటే నెంబర్ సేమ్ గా ఉండాలా లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్? నెంబర్ ఒక 2 నెంబర్స్, మదర్ నెంబర్ ఉంటుంది, ఫాదర్ నెంబర్ ఉంటుంది, ఫ్రెండ్ నెంబర్ ఉంటుంది. ఒక 2-3 నెంబర్స్ వాడండి, ఏముంది. ఇంట్లో ఎలా లేదన్నా 2 నెంబర్స్ అయితే ఉంటాయి కదమ్మా. ఒక 2 నెంబర్లు అయితే ఉంటాయి కదా. ఒక నెంబర్ ఉందంటే ఒక నెంబర్ తో 5 ఈమెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు, తెలుసా ఇది? అదే 10-15 minutes అవునా? ఒక మొబైల్ నెంబర్ తో 5 ఈమెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు. ఒక ఈమెయిల్ అకౌంట్ తో ఒక పబ్లిక్ ప్రొఫైల్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక నెంబర్ తో 5 ఫేస్బుక్ అకౌంట్లు, 5 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, కానీ ఫేస్బుక్ ఒకటే అనుకుంటా. 5 యాక్సెప్ట్ చేయదా? ఎందుకు యాక్సెప్ట్ చేయదమ్మా? చేస్తావు ఇంకోటి గౌతమ్, ట్రై చేయి. ఓకే. అయినప్పుడు 5 అకౌంట్లతో మనకి యూజ్ ఏమని చెప్పు. ఒక అకౌంట్ లేదా 2 అకౌంట్లు చాలు కదా. లేదు లేదు లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కి క్లాస్ పెయిట్ కి. ఇమేజెస్ అండ్ వీడియోస్ డౌన్లోడ్ చేశారు కదా, అది ఏమైనా కాపీరైట్ ఇష్యూస్ వస్తాయా? అంటే ఏం ఇష్యూస్ రావమ్మా, ಇನ್ನೂ ಐತೆ ಮುಗ್ದಿಲ್ಲ ಅದು. ఏం ఇష్యూస్ రావు. ఓకేనా? ఓకే. ఇంకా మీకు అంతగా డౌట్ కావాలంటే చూడు, ఇంకా మీకు అంతగా డౌట్ కావాలంటే నేను ఇంకోటి కూడా చెప్తాను చూడండి. డైరెక్ట్ గా ఏదైతే ప్రొడక్ట్ సేల్స్ పేజ్ ఉందో, ఎగ్జాంపుల్ మిటోలిన్, ఇదే కదా ప్రొడక్ట్ పేరు, మిటోలిన్. ఓకేనా? సో నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో ఒక వీడియో చెప్పాను, మళ్ళీ చెప్తాను చూడండి. ఒక ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ పేజ్ చూడండి. ఇమేజ్ ఆ ఎక్స్టెన్షన్ పేజ్ వచ్చేసి గో ఫుల్ పేజ్. ఓకేనా? ఓకే. గో ఫుల్ పేజ్ క్లిక్ చేయండి. లాస్ట్ క్లాస్ అప్లోడ్ చేయలేదు రికార్డింగ్. అవునా? నేను అప్లోడ్ చేస్తాను ఒకసారి ఇది చూడండి. గో ఫుల్ పేజ్ అని ఎప్పుడైతే మీరు ప్రెస్ చేస్తారో, సో టోటల్ గా డేటా అంతా కూడా, వెబ్సైట్ లో ఉన్న డేటా అంతా కూడా కాపీ చేస్తుంది. ఓకే. కాపీ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా డౌన్లోడ్. ఓకేనా? ఇక్కడ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ నుంచి మళ్ళీ ఇమేజెస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు మీరు. అర్థమైందా? సో నేను సింపుల్ పిఎన్జి డౌన్లోడ్ చేస్తాను చూడండి. పిఎన్జి డౌన్లోడ్ చేసి చాట్ జీపీటీలోకి వెళ్ళి, ఓకేనా, కొత్త చాట్ తీసుకొని ఇప్పుడు ఏదైతే డౌన్లోడ్ చేసామో అది ఇక్కడ అప్లోడ్ చేయండి. ఏది డౌన్లోడ్స్, పిఎన్జి, ఓపెన్,
ప్లీజ్ క్రియేట్ 3 images for this product based on the above data given to you. ఓకేనా? ఈ పైన మీకు ఇచ్చిన డేటా ప్రకారం నాకు ఒక 3 ఇమేజెస్ క్రియేట్ చేయండి. ఎందుకు? టు పోస్ట్ దెమ్ ఇన్ మై ఫేస్బుక్ పేజ్. ఓకేనా? సో చూడండి డేటా రిట్రైవ్ చేస్తుంది. ఎనీ అనమాట, ఏ ప్రోడక్ట్ అని మీకు ఏ ప్రోడక్ట్ అయితే ప్రోడక్ట్ తాలూకా పేజ్ లోకి వెళ్తారో ఎక్స్టెన్షన్ పేరేంటి? గో ఫుల్ పేజ్. ఓకే. ఎక్స్టెన్షన్ పేరు చూడండి ఇక్కడ కనిపిస్తుంది, గో ఫుల్ పేజ్. ఓకేనా? గో ఫుల్ పేజ్. గో ఫుల్ పేజ్ లోకి వెళ్ళి మీరు కాపీ చేసుకోవాలి డేటా. సో చాట్ జీపీటీ మీకు అది లైవ్ లో చూపిస్తాను చూడండి. జస్ట్ ఒక 1 minute 2 minutes పడుతుంది క్రియేట్ అవ్వడానికి. ఇప్పుడు నేను చెప్తుంది అంటే అందరూ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారండి. ఒక ప్రోడక్ట్ కి మాత్రమే కాదు, ఇది డేటా, ఇది లెర్నింగ్. దీన్ని మల్టిపుల్ దానికి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా ఎగ్జిస్టింగ్ బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ కాంపిటీటర్ యాడ్స్ కాపీ చేయాలనుకోండి, దానికి టూల్ ఏంటి? సర్చ్ ద ట్రెండ్. సర్చ్ ద ట్రెండ్. ఈ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్ గా వాళ్ళ కంటెంట్ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్లస్ ఆర్ మైనస్ దానికి ఎడిటింగ్స్ చేసుకోవచ్చు, లేకపోతే సేమ్ అవే వాడుకోవచ్చు. అర్థమైందా? సరే, ఇప్పుడు సేమ్ ఫేస్బుక్ అకౌంట్ లో ఎన్ని ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు? అంటే యాడ్స్ కానీ లేకపోతే అదే పేజ్ లో, అన్లిమిటెడ్ అమ్మా, అన్లిమిటెడ్. అంటే డిఫరెంట్ ఫస్ట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేది. నీ అకౌంట్ వార్మప్ చేసుకున్న తర్వాత స్లోగా ఫస్ట్ వీక్ ఏం చేస్తావు అంటే ఒక 2 ప్రొడక్ట్స్ పోస్ట్ చేస్తావు, తర్వాత వీక్ 4 ప్రొడక్ట్స్ పోస్ట్ చేస్తావు, తర్వాత వీక్ 10 ప్రొడక్ట్లు. అర్థమైందా? సో ఫస్ట్ ఏంటంటే నీకు రిజల్ట్ రావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 2 ప్రొడక్ట్లు పోస్ట్ చేసావు, అట్లీస్ట్ నీకు రెండింటి నుంచి ఒక సేల్ రావాలి కదా. నీకు ఒక అవును. సేల్ వచ్చేదాకా అన్ని పోస్ట్ చేసేయకూడదు కదా. నువ్వు ఓకే. ఏదైతే ప్రొడక్ట్ ని ఫస్ట్ ప్రమోట్ చేస్తావో దాని నుంచి నీకు సేల్ జనరేట్ అవ్వాలి. అవును. నీ క్లాస్ అయ్యేలోపు అందరు స్టూడెంట్ తాలూకా సేల్స్ అన్ని కూడా మన గ్రూప్ లో నేను షేర్ చేయిస్తాను. ఒక్కొక్కరు ఎవరెవరికి ఆర్గానిక్ వేలు వచ్చింది, ఎవరికి పేడ్ వేలు వచ్చింది, ఎవరికి ఎన్ని డాలర్స్ వచ్చాయి, టోటల్ కూడా నేను షేర్ చేయిస్తాను. ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇది కొంతమంది ఒక్క డ్రాప్ షిప్పింగ్ తర్వాత ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనే నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అని ఒకేసారి చేస్తారు కదా, వాళ్ళు ఎలా చేస్తారండి? అంటే ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఏమైంది? డిఫరెంట్ డిఫరెంట్, అంటే అఫిలియేట్ మార్కెటింగ్ కానీ డ్రాప్ షిప్పింగ్ డ్రాప్ కానీ షిప్పింగ్ ఈజ్ కంప్లీట్లీ పెయిడ్ వర్షన్, నో ఆర్గానిక్. అంటే అర్థమైందా? వాళ్ళు రెండు చేస్తారు కదా సేమ్ ఫేస్బుక్ అకౌంట్ లోనే. చేసుకోవచ్చమ్మా, నేను అదే కదా చెప్తున్నాను. పెయిడ్ అయితే నువ్వు అన్లిమిటెడ్ చేసుకోవచ్చు, నేను అదే కదా చెప్తాను. ఉమ్. మీకు నేను ఒక డ్రాప్ షిప్పింగ్ కోర్స్ నేను చూపిస్తాను చూడండి. 1 సెకండ్, గివ్ మీ 1 సెకండ్. సైట్ ఓపెన్ అవ్వట్లేదు, తర్వాత చూపిస్తాను. చాట్ జీపీటీ అయ్యో మొజైక్. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా క్రియేట్ చేశారు చూడండి. ఎస్. దీనికైనా కష్టపడాలా మనం? అవును. దీనికేం కష్టపడాల్సిన అవసరం లేదు కదా. సో అవును. సింపుల్ మీరు ఏం చేస్తారంటే trymitolin.com అని ఉంది కదా, అది మీరు ఉంచినా పర్లేదు, లేదా ఇక్కడ మీ వెబ్సైట్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఓకే. సేమ్ నేను మొత్తం ఎన్ని క్రియేట్ చేయమని చెప్పాం? మూడు క్రియేట్ చేయమని చెప్పాం, అవునా? అవును. సింపుల్ గా చూడండి. ఒకటి క్రియేట్ చేశారు కదా, ప్లీజ్ క్రియేట్ సెకండ్ వన్. రెండో ఇమేజ్ కూడా క్రియేట్ చేస్తుంది. అలాగే మనం 3 ఇమేజ్లు క్రియేట్ చేయమని చెప్పాం కదా, 3 ఇమేజ్లు కూడా క్రియేట్ చేస్తుంది. ఓకే కదా? ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా క్లాస్? ఎస్ సార్. సో నేను చెప్పిన క్లాస్ ని మళ్ళీ ఒకసారి వీడియో కూడా మళ్ళీ ఒకసారి చూడండి. ఎస్ పోర్టల్ లో సార్. నేను ఇప్పుడు ఒక 1/2 an hour లోపే అప్లోడ్ చేస్తాను. రెండరింగ్ కొంచెం టైం పడుతుంది కానీ 1/2 an hour లోపే అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ అయినా మీరు ఖచ్చితంగా కూడా వీడియో చూడండి. ఓకేనా? ఎన్నిసార్లు మీరు చూసి ఎంత ఎక్కువగా ఇంప్లిమెంటేషన్ చేస్తారన్న దాని మీద ఉంటది. ఓకేనా? ఆల్రెడీ మీకు ఒక ఫేస్బుక్ పేజ్ ఉందనుకోండి, ఇంకొక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయండి, ప్రాబ్లం లేదు. ఓకే. చాట్ జీపీటీని మీరు ఎంత ఇదిగా యూజ్ చేస్తే అంత హెల్ప్ చేస్తుందండి మీకు చాట్ జీపీటీ. అది ఓకేనా? సరే, 3 ఓకే అండి. రోజులు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి.
పేజ్ వార్మప్ చేసుకుంటే చాలు కదా 5 days. పేజ్ వార్మప్ చేయాలండి 5 days అంతే. ఇంకంత మించి మీరు చేయాల్సింది ఏం లేదు. ఫస్ట్ దాంట్లో 5 days ఆ పోస్ట్ పేజ్ లో చేస్తే చాలు ఏదైనా కదా ఒక సార్? యాక్టివిటీ జరుగుతున్నట్టు చూపించండి అంతే. ఓకే. ఎనీథింగ్. ఎనీథింగ్ ఏదో ఒక యాక్టివిటీ జరగాలండి అంతే. ఓకే. అంటే వేరేవాడికి లైక్ కొట్టడం కానీ కామెంట్ కొట్టడం కానీ ఓకే. ఆ టైప్ ఆఫ్ ఇచ్చేస్తే చాలు. అంత మించి చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎస్ సార్. ఓకే అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు మీతో ఒకసారి మాట్లాడాలనుకున్నాను. ఇప్పుడేం మాట్లాడారు సార్? రేపు మార్నింగ్ మాట్లాడారు. కాల్ చేయమన్నా కాల్ చేయ పర్లేదు. ఇప్పుడే చేయొచ్చా? ఇప్పుడు చేయము. అంటే ఆఫ్టర్ కాల్. ఒక 10 minutes తర్వాత చేయి. ఓకేనా? ఓకే సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకేనండి. థ్యాంక్ యూ. ఎస్ సార్. థ్యాంక్ యూ. హలో.